Right. Hello everyone. Welcome to Dr. Rajesh Biogenesis Chemistry Academy, Hyderabad, Naranaguda. So, the most awaiting video for Pollution Control Board examination. So, the request made by many students. Right now we are discussing papers regarding organic, inorganic as well as physical. So, baga miru request చేసినందుకు ఇన్ఆర్గానిక్స్ ఆర్గానిక్స్ ఫిజికల్ కెమిస్ట్రీ ఆర్గానిక్ ఈ 3 పార్ట్స్లో ఇండివిజువల్గా మేము పేపర్ డిస్కషన్ చేస్తున్నామండి. సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్. సో ఈ కంటెంట్ మీకు చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే మీకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎగ్జామినేషన్ హౌ స్టాండర్డ్స్ యూఆర్ మెయింటైనింగ్, వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యూఆర్ ఎక్స్పెక్టింగ్, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, వాటిలో మనం ఎలాంటి ఏరియాస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఎగ్జామ్ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఎగ్జిస్టింగ్ క్వశ్చన్స్ అండ్ న్యూ క్వశ్చన్స్. సో ఇవన్నీ కూడా మనం ఇన్డెప్త్గా డిస్కస్ చేస్తాం. సో అబౌట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఇఫ్ యూ డిస్కస్, రాజేష్ బయోజెనిసిస్ అనేటువంటి ఇన్స్టిట్యూట్ గత 25 years నుంచి ఇది నారాయణగూడ హైదరాబాద్లో ఉందమ్మా. మేము ఎస్పెషల్లీ జేఎల్ కానీ డిఎల్ కానీ ట్రాన్స్కో జెన్కో జేఎల్ అండ్ ఈవెన్ ఇఫ్ యూ గో ఫర్ ఎనీ గేట్ ఎగ్జామినేషన్ సిఎస్ఆర్ ఎగ్జామినేషన్ వీఆర్ ది టాప్ లాంచింగ్ ఇన్స్టిట్యూట్. So especially MS entrances, JL entrances, DL entrances, especially JAM, this will be the oldest part where we started initially మేము స్టార్ట్ చేయడం MSc కెమిస్ట్రీ ఎంట్రన్స్లో స్టార్ట్ చేసామమ్మ. later on we completed transfer to CSR and proudly we can say that we are also launches many classes regarding GENCO and even JL, and in this video we will see ఈ క్లాస్లో మీరు కంప్లీట్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ పేపర్ లాస్ట్ టైం ఎలా అడిగారు, సో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత రిలేటెడ్ ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. సి వాట్ దే గివెన్. ఒకసారి క్వశ్చన్ చదవండి అమ్మా. హీ వాజ్ సేయింగ్ దట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఇతను కరెక్ట్ అడగట్లేదు, రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. అంటే మీకు ఏవైతే స్టేట్మెంట్స్ కరెక్టో అవి మీకు బాగా తెలిస్తే దెన్ వీ కెన్ ప్రిడిక్ట్ విచ్ ఈజ్ రాంగ్ ఎమాంగ్ దెమ్. సో ఇందులో మీకు ఫస్ట్ ఏమడిగాడంటే ఐఆర్ అబ్జార్ప్షన్ ఈజ్ అట్రిబ్యూటబుల్ టు ట్రాన్సిషన్ బిట్వీన్ రొటేషనల్ ఎనర్జీ లెవెల్స్ అండ్ హోల్ ఆఫ్ మాలిక్యూల్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు, ఎందుకంటే ఐఆర్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు వైబ్రేషన్ ఎనర్జీ లెవెల్. ఒక వైబ్రేషన్ ఎనర్జీ లెవెల్ నుంచి ఇంకొక వైబ్రేషన్ ఎనర్జీ లెవెల్కి ట్రాన్సిషన్ జరుగుతాయమ్మా, రొటేషన్ మధ్యలో జరగదు. కాబట్టి దిస్ ఈజ్ ఏ రాంగ్ స్టేట్మెంట్, ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ జనరలీ రేడియో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఆర్ రిక్వైర్డ్, దిస్ ఈజ్ రైట్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ కావాలి. యూవీ స్పెక్ట్రా ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఇది కూడా మీకు కరెక్టే, ఇది కరెక్టే. యూవీ అబ్జార్ప్షన్ ఈస్ అట్రిబ్యూషన్ టు ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్, సో దిస్ ఈజ్ ఆల్సో రైట్. సో మోస్ట్ ప్రాబబుల్లీ ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్, దట్ ఈస్ ఐఆర్. ఐఆర్ అనేది ఎప్పుడు కూడా వైబ్రేషన్ ఎనర్జీ లెవెల్స్కి సంబంధించింది, బట్ నాట్ ఫ్రమ్ రొటేషనల్ ఎనర్జీ లెవెల్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్, రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి ఐ కెన్ సే దట్ దిస్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆప్షన్. ఇది కరెక్ట్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. ఓకే, సో నెక్స్ట్ గో త్రూ నెక్స్ట్ వన్. నెక్స్ట్ సి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ వేవ్ నెంబర్ ఆఫ్ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ వన్. సో మోస్ట్ ప్రాబబుల్లీ మీరు ఇక్కడ గమనిస్తే కార్బనైల్, ట్రిపుల్ బాండ్ అండ్ వన్ మోర్ ఈస్ కార్బన్, హైడ్రోజన్ అండ్ OH ఇచ్చారమ్మా. కార్బనైల్ ఆల్మోస్ట్ ఆల్ మీరు తీసుకుంటే దీనికి లోయెస్ట్ వాల్యూ ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ 1725 సెంటీమీటర్స్ ఇన్వర్స్. తర్వాత ట్రిపుల్ బాండ్ మీరు తీసుకుంటే కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్, దిస్ ఈజ్ అరౌండ్ 2100 to 2300 సెంటీమీటర్స్ ఇన్వర్స్ రేంజ్లో ఉంటుంది. తర్వాత సిహెచ్ తీసుకుంటే 2890 సెంటీమీటర్స్ ఇన్వర్స్ విల్ బి దేర్ ఐఆర్. దెన్ OH గ్రూప్ మీరు తీసుకుంటే దిస్ ఈజ్ 3200 స్టార్టింగ్ రేంజ్ విల్ బి దేర్. సో మోస్ట్ ప్రాబబుల్లీ సో కార్బనైల్ ఈజ్ లెస్ దెన్, కార్బనైల్ గ్రూప్ ఈజ్ లెస్ దెన్ carbon carbon triple bond, it is less than CH, then finally this is OH. So that is the answer. So answer is 3 less than 4 less than 3 less than 4 less than 1 less than 2, 3 less than 4 less than 1 less than 2. So answer is 1. 1 is your correct answer. Okay, next question. See this. What I was asking is determine the relation between two molecules. ఈ 2 molecules కి మధ్యలో రిలేషన్ ఏంటి?
సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దిస్ టూ మాలిక్యూల్స్? సో మీరు ఫస్ట్ మాలిక్యూల్ కాస్త మీరు జాగ్రత్త గమనిస్తే, సో ఈ ఫస్ట్ మాలిక్యూల్కి చూడండి అమ్మా, OH గ్రూప్ థిక్ లైన్లో ఉంది, ఇక్కడ కూడా OH గ్రూప్ థిక్ లైన్లో ఉంది. అండ్ సెకండ్ మాలిక్యూల్కి OH థిక్ లైన్లో ఉంది, ఇక్కడ ఇది డాటర్ లైన్ ఉంది. అంటే ఇక్కడ ఓరియంటేషన్ రిమైన్ సేమ్, ఇక్కడ కూడా ఓరియంటేషన్ రిమైన్ సేమ్. సో మీరు ప్రియారిటీ ఆర్డర్ ఇస్తే ఇది 1, ఇది 1, అండ్ ఇక్కడ 2, ఇది 3. సో ఇది మీరు యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్నారమ్మా. సో యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్నా అండ్ వాటర్ ఇట్ మే బి ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, ఇక్కడ ఆక్సిజన్, ఇక్కడ కార్బన్ అటాచ్ ఉంది. సో 1, 2, 3 యాంటీ క్లాక్ వైజ్ ఎస్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ మీకు సేమ్ ఎస్ కాన్ఫిగరేషన్ వస్తుంది. చూడండి ఇక్కడ కూడా 1, 2, 3 యాంటీ క్లాక్ వైజ్. బట్ ఇక్కడ చూడండి OH ఎబో ది ప్లేన్, ఇక్కడ OH బిలో ది ప్లేన్ అయింది. ఇక్కడ స్టీరియో కెమిస్ట్రీ, ఇక్కడ ఉండేటువంటి స్టీరియో కెమిస్ట్రీ కంప్లీట్గా ఇన్వర్ట్ అయిపోతుంది. ఇన్వర్ట్ అయిపోతుంది అంటే ఇక్కడ చూడండి ఇది మీకు 1, 2, 3 యాంటీ క్లాక్ వైజ్, 1, 2, 3 ప్రియారిటీ ఆర్డర్ యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇక్కడ S వస్తుంది. ఇక్కడ కూడా చూడండి 1, 2, 3 యాంటీ క్లాక్ వైజ్, ఇక్కడ R వస్తుంది. అంటే ఒక కీరాల్ సెంటర్ దగ్గర కాన్ఫిగరేషన్ ఇన్వర్షన్ జరిగితే దాన్ని మనం ఏమంటామంటే డయాస్టీరియోమర్స్ అని అంటాం. ఓకే, అవుట్ ఆఫ్ 2 కీరాల్ కాన్ఫిగరేషన్స్, 2 కీరాల్ సెంటర్స్ ఉన్నాయి, అందులో 2 కాన్ఫిగరేషన్స్ ఇన్వర్ట్ అవుతాయి ఎనాన్సోమర్స్. అవుట్ ఆఫ్ 2 కాన్ఫిగరేషన్స్ RS, ఇది R కాస్త S అయిపోయింది, S కాస్త R అయిపోయింది అనుకోండి, ఇది కూడా ఎనాన్సోమరే. అవుట్ ఆఫ్ 2 chiral centers, if 2 chiral centers configurations are inverted, they are enantiomeric in nature. So out of 2 configurations, 2 configurations లో ఒకటి యాజ్ ఇట్ ఈస్ గా ఉండి ఒకటి మాత్రమే చేంజ్ అయింది అనుకోండి, దిస్ ఈజ్ బిలాంగ్స్ టు డయాస్టీరియోమరిక్ ఇన్ నేచర్. ఇది డయాస్టీరియోమర్స్ అవుతుంది. సో దట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ దిస్ 2 మాలిక్యూల్స్. ఇది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, నెక్స్ట్ వన్. And if you consider this, in C13 spectra of a given compound, arrange the chemical shift of carbon atom in the increasing order of their chemical shift value. So ఎప్పుడైతే ఈ మాలిక్యూల్ మీరు చూసారో మీరు జాగ్రత్త గమనించండి. ఇక్కడ మీకు ఆల్ఫా కాంబిట్ అన్సాచురేట్ కార్బనైల్ ఉంది, ఇది ఇలా రెజొనెన్స్లో ఇన్వాల్వ్ అవుతుందమ్మా. సో ఇక్కడ ఏంటి, ఇది sp3 నైట్రోజన్. సో అప్పుడేంటంటే ఈ ఆక్సిజన్ ఇప్పుడు ఇది ఇన్వాల్వ్ అయినప్పుడు ఇది రెజొనెన్స్లో పార్టిసిపేట్ చేయదనమాట. సో మీరు చూసుకుంటే దీనికి చాలా తక్కువ వాల్యూ ఉంటుంది. సో అరౌండ్ 50 to 60 ppm ఉంటుంది. ఇది అరౌండ్ 50 to 60 ppm. తర్వాత సో ఈ కార్బన్ దగ్గర మీరు తీసుకుంటే అరౌండ్ 120 to 130, ఇది 130 ppm ఉంటుందమ్మా. ఇది మీరు తీసుకుంటే అరౌండ్ 140 ppm ఉంటుంది. ఇక్కడ మీరు ఈ కార్బన్ తీసుకుంటే అరౌండ్ 165 ppm పార్ట్స్ పర్ మిలియన్. సో కార్బన్ 13 వాల్యూ విల్ బి లిటిల్ బిట్ హయ్యర్ ఓవర్ హియర్ బికాస్ ఈ కార్బన్ దగ్గర ఏంటి కార్బనిల్ గ్రూప్ ఉంది, విడ్రాయింగ్ కెపాసిటీ. సో దిస్ విల్ బి వెరీ హై. సో ఐ కెన్ సే దట్ సో ఫోర్త్ వన్ ఈజ్ లెస్ దెన్, ఫస్ట్ వన్ ఈజ్ లెస్ దెన్, సెకండ్ వన్ ఈజ్ లెస్ దెన్ 3. 4, 1, 2, 3, 4, 1, 2, 3 ఆన్సర్ ఈజ్ దిస్ వన్. చూడండి ఎలా అడుగుతున్నాడు. స్పెక్ట్రాస్కోపీలో మీకు ఓన్లీ నెంబర్ ఆఫ్ C13 కార్బన్ సిగ్నల్స్ లేదా HNMR లో హైడ్రోజన్ సిగ్నల్స్ ఓన్లీ బేసిక్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాడు. ఇది మల్టిప్లేట్ కానీ డబ్లెట్, ట్రిప్లెట్, క్వార్టెట్, అండ్ వాట్ విల్ బి ది నెంబర్ ఆఫ్ మల్టిప్లిసిటీస్ ఆర్ పాసిబుల్, హౌ మెనీ డబ్లెట్స్ ఆర్ పాసిబుల్, హౌ మెనీ క్వార్టెట్స్ ఆర్ పాసిబుల్, ఇలాంటి క్వశ్చన్స్ మాత్రమే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా. నెక్స్ట్, సో during reduction of carbonyl compound with hydrazine with potassium hydroxide, the first intermediate formed is, ఇక్కడ ఏంటి కార్బonyl కాంపౌండ్ యొక్క రిడక్షన్ క్వశ్చన్. సో ఎప్పుడైతే కార్బonyl కాంపౌండ్ మనం హైడ్రజిన్ ఇన్ బేసిక్ మీడియం తోటి రిడక్షన్ చేస్తామో ఫస్ట్ ఏంటి ఈ హైడ్రాక్స్ అటాక్ అవుతుంది, ఇది ఇలా మైగ్రేట్ అవుతుందమ్మా. అప్పుడు ఇక్కడ ఒక హైడ్రోజన్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తే ఇది OH అవుతుంది, ఇక్కడ H అండ్ హియర్ ఇట్ ఈస్ NH2. సో ఫైనల్గా ఇది మీరు అటాక్ చేసి ఇది రిమూవ్ చేయండి, వాటర్ విల్ బి రిమూవ్డ్ అవుట్, ఈ కార్బన్ నైట్రోజన్ మధ్యలో ఇక్కడ NH వస్తుంది. దీన్ని మనం హైడ్రజీన్ అంటాం, హైడ్రజీన్ టు హైడ్రోజోన్. సో ఫర్దర్గా మీరు బేస్ ఉపయోగించి ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ ఉపయోగించి హైడ్రోజన్ తీసేస్తాము. ఫైనల్గా ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ ఫర్దర్ యాడింగ్ ప్రోటాన్, దెన్ సి హియర్ విల్ ఎక్స్పెక్ట్ హైడ్రోజన్. సో దీన్ని మనం ఏమంటామంటే వుల్ఫ్-కిస్నర్ రిడక్షన్. ఇది వుల్ఫ్-కిస్నర్ రిడక్షన్ అండి. Clemmensen reduction, Wolff-Kishner reduction almost all same. Amalgamated zinc in HCl, that is called Clemmensen reduction. So amalgamated zinc amalgam, amalgamated zinc in HCl, zinc in amalgam, that is HCl,
in presence of this you will get hydrocarbon. This is called Clemmensen reduction. ఈ రెండిట్లలో కార్బనిల్ కాంపౌండ్స్ మనం హైడ్రోకార్బన్ కన్వర్ట్ చేస్తాం. కానీ వాడేం అడిగాడంటే ఒక కార్బనిల్ కాంపౌండ్ని హైడ్రోజన్ ఇన్ పొటాషియం హైడ్రాక్సైడ్ ట్రీట్ చేస్తే మనకు ఫస్ట్ టైం వస్తుంది హైడ్రోజోన్ వస్తుంది. చూడండి, ఇది హైడ్రోజోన్, ఇది అమైడ్, ఇది ఇమైన్, ఇది నైట్రైల్. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లేజన్ రీఅరేంజ్మెంట్? సో మీరు జాగ్రత్తగా గమనిస్తే క్లేజన్ రీఅరేంజ్మెంట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ థర్మల్ 3,3 సిగ్మాట్రోపిక్ షిఫ్ట్. సో ఎస్పెషల్లీ ఈ క్లేజన్ రీఅరేంజ్మెంట్ అనేది అరైల్ ఈథర్. సో ఇది మీకు అరైల్, ఇది అరైల్ గ్రూప్ అమ్మ. ఎబో అంటే ఏంటి? అరైల్ ఈథర్. సో ఇఫ్ దిస్ అరైల్ ఈథర్ అండర్గో థర్మల్ 3,3, ఇది థర్మల్ 3,3 షిఫ్ట్ జరుగుతాయి. ఇది 1 2 3 ఇయర్ 1 2 3 ఈ షిఫ్ట్ జరిగింది అనుకోండి, దెన్ దిస్ బికమ్స్ ఏ క్లేజన్ రీఅరేంజ్మెంట్. C double bond O 1 2 3 double bond and this hydrogen involved in tautomerism. ఇది టాటోమెరిజంలో ఇన్వాల్వ్ అయింది అనుకోండి, దెన్ ఆర్థో పొజిషన్ క్యారీ అలైల్ కార్బన్ 1 2 3. దిస్ ఈస్ ది ఆన్సర్. సో దిస్ ఈస్ కాల్డ్ క్లేజన్ రీఅరేంజ్మెంట్. ఇది ఒక పెరిసైక్లిక్ రియాక్షన్ అమ్మ. సో ఇది స్మిత్ రీఅరేంజ్మెంట్, ఇది బ్రిడ్జ్ రిడక్షన్. సో ఇక్కడ మీకు ఆక్సైమ్ ఇస్తారు. బెక్మెన్ రీఅరేంజ్మెంట్, ఇది బెక్మెన్. సో ఇవి నేమ్ రియాక్షన్స్ అనమాట, టాప్ రియాక్షన్స్. ఇది ఒక్కటి మాత్రమే పెరిసైక్లిక్, దీన్ని మనం క్లేజన్ అంటాము. సో ఇక్కడ మీరు అలైల్ వినైల్ ఈథర్ కూడా తీసుకోవచ్చు. ఇదేంటంటే అలైల్ వినైల్ ఈథర్. ఈ అలైల్ వినైల్ ఈథర్ కూడా రీఅరేంజ్మెంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. సేమ్ థర్మల్ 3,3, ఇది 1 2 3, ఇక్కడ కూడా 1 2 3. సో ఈ బాండ్స్ బ్రేక్ చేసి ఇలా మైగ్రేట్ చేయండి. సో హియర్ యూ మే గెట్ డబుల్ బాండ్ లైక్ దిస్. సో దీన్ని ఏమంటారంటే ఆలిఫాటిక్ క్లేజన్ అంటారు. ఇది రియల్ క్లేజన్ కాదమ్మా. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే దిస్ ఈజ్ కాల్డ్ ఆలిఫాటిక్ క్లేజన్. Aliphatic Claisen rearrangement. It is a different reaction. It is not Claisen. ఇది మాత్రమే క్లేజన్. క్లేజన్ రీఅరేంజ్మెంట్లో మనం ఉపయోగించేటువంటి స్కెలిటన్ ఏదంటే అరైల్ ఈథర్. క్లేజన్ రీఅరేంజ్మెంట్లో ఇది అలైల్ కార్బన్ అంటారు, ఇది అరైల్, ఇది ఈథర్. అరైల్ ఈథర్. సో దట్ విల్ ఇన్వాల్వ్ ఇన్ థర్మల్ 3,3. దట్ ఈస్ కాల్డ్ క్లేజన్ రీఅరేంజ్మెంట్. సో ఆన్సర్ ఈస్ ఇన్. సో ఇదేంటి? స్మిత్ రీఅరేంజ్మెంట్. స్మిత్ రీఅరేంజ్మెంట్. సో ఇది బెక్మెన్, కిందిది బెక్మెన్ అమ్మ. ఇది బ్రిడ్జ్ రిడక్షన్. దిస్ ఈజ్ బెక్మెన్. సో ఇక్కడ హైడ్రాక్సిలమైన్ ఫార్మేషన్ జరుగుతుంది. తర్వాత H2SO4తో తీసుకుంటే సైక్లిక్ అమైడ్స్, దీన్ని మనం లాక్టమ్స్ అంటాం. ఇది బెక్మెన్ రీఅరేంజ్మెంట్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దిస్ కేస్. నెక్స్ట్ నౌ సి, ఈ కేసులో చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆల్కేల్ గ్రూప్ వుడ్ షో మల్టిప్లేట్ ప్యాటర్న్ ఇలిస్ట్రేటెడ్ ఇన్ ది. సో ఇక్కడ మీరు జాగ్రత్త గమనిస్తే ఈ పర్టికులర్ కేసులో ఇక్కడ మనకు ఒక డబ్లెట్ అండ్ ఇక్కడ కూడా ఒక డబ్లెట్, ఇక్కడ మనకు ఒక మల్టిప్లేట్ ఇచ్చారు. అంటే 2 డబ్లెట్లు ఒక మల్టిప్లేట్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఈ కేసు మీరు తీసుకుంటే ఎక్కడ మనకి డబ్లెట్ అండ్ మల్టిప్లేట్ వస్తుంది. సో ఇక్కడ మీరు తీసుకుంటే దీనికి ఇది ట్రిప్లెట్ వస్తుంది, దీనికి తీసుకుంటే ట్రిప్లెట్. 2 హైడ్రోజన్స్ N+1 రూల్ అప్లై చేయాలి. N+1 రూల్ అంటే ఈ హైడ్రోజన్ తీసుకుంటే అడ్జసెంట్లో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయో అన్ని కౌంట్ చేసి +1 యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ కార్బన్ తీసుకుంటే అడ్జసెంట్లో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 + 1 3. ఇక్కడ ట్రిప్లెట్ లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఇక్కడ కూడా చూడండి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, దీనికి ఉన్నాయి. సో ఇది క్వార్టెట్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు దిస్ ఇట్ ఈస్ ఎ ట్రిప్లెట్. ట్రిప్లెట్ ఎక్కడ వస్తాయి అది మీరు ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే మనకు ట్రిప్లెట్ లేదు ఇక్కడ. సో ఈ 2 కూడా రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ కూడా చూడండి, ఇది మనకు క్వార్టెట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆర్ వెరీ హై. సో ఇక్కడ ఇది మల్టిప్లెట్, ఇక్కడ మనకు ట్రిప్లెట్. ఇక 2 + 1 ట్రిప్లెట్. విత్ రెస్పెక్ట్ టు దిస్ ఇది కౌంట్ చేయాలి. సో ఇది తీసుకుంటే ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, 2 + 1 ఇక్కడ మనకేంటి ట్రిప్లెట్. ఇప్పుడు ఇది తీసుకుంటే ఇక్కడ 2 ఉన్నాయి, 2 + 1 ఇక్కడ కూడా 2 + 1 దట్ ఈస్ ట్రిప్లెట్. అండ్ ఈ కార్బన్ చూడండి అడ్జసెంట్లో హైడ్రోజన్స్, అది మనం కన్సిడర్ చేయాలి. అంటే అడ్జసెంట్ కార్బన్ హైడ్రోజన్స్ మనం కన్సిడర్ చేసి మల్టిప్లిసిటీ హ్యాస్ టు బి క్యాలిక్యులేటెడ్. ఓకే, సో ఇక్కడ తీసుకుంటే చూడండి, ఇప్పుడు ఈ స్కెలిటన్ టోటల్ 4 విల్ బి దేర్. సి, ఇప్పుడు ఈ పర్టికులర్ కార్బన్కి డబ్లెట్ అమ్మ. అండ్ ఇయర్ ఈ కార్బన్కి విత్ రెస్పెక్ట్ టు దిస్ ఈ కార్బన్కి ఇక్కడ చూస్తే మనకు 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకే, నౌ just see this, how many total number of doublets are possible over here. So
సో టోటల్ నెంబర్ ఆఫ్ డబ్లెట్స్ మీరు ఇక్కడ కన్సిడర్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు దిస్ హౌ మెనీ హైడ్రోజన్స్ ఆర్ ప్రెసెంట్ హియర్? ఇక్కడ ఈ కార్బన్ మనం తీసుకుంటే ఇక్కడ ఓన్లీ 1 హైడ్రోజన్ ఉంది. సో ఇక్కడ 1 హైడ్రోజన్ కపుల్ విత్ దిస్ వన్ n+1 అప్లై చేస్తే ఇది డబ్లెట్ అవుతుంది, ఇది కూడా డబ్లెట్. చూడండి ఈ కార్బన్కి అడ్జసెంట్లో 3, 3, 1 ఇది మల్టిప్లెట్, అంటే 2 డబ్లెట్ 1 మల్టిప్లెట్. డెఫినెట్లీ ఆన్సర్ ఈస్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. n+1 రూల్ అప్లై చేయాలమ్మా. n+1 రూల్ అప్లై చేస్తే అడ్జసెంట్లో ఎన్ని నాన్ ఈక్వలెంట్ హైడ్రోజన్స్ ఉంటే n+1 ఫార్ములా ఉపయోగిస్తే దెన్ యూ విల్ గెట్ మల్టిప్లెట్ ఫర్ ది గివెన్ స్కెలిటన్. సో ఆన్సర్ ఈస్ డి. Next, so you can find out this very easily. What is the IUPAC nomenclature of following molecule? What is the IUPAC nomenclature of following molecule over here? So, మీరు ఇక్కడ జాగ్రత్త గమనిస్తే లాంగెస్ట్ చైన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలమ్మా. లాంగెస్ట్ చైన్ నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7 and this is 8. Octane, total octane. అండ్ సెకండ్ కార్బన్ దగ్గర చూడండి మిథైల్ ఉంది, 6th కార్బన్ దగ్గర కూడా మిథైల్ ఉంది, 4th కార్బన్ దగ్గర ఇందులో ప్రొపైల్ ఉంది. అంటే ఈ కమ్స్ ఫస్ట్ యాజ్ కంపేర్ టు ప్రొపైల్. కాబట్టి ఫస్ట్ మనము 2,6 డైమిథైల్ రాద్దాం. తర్వాత 4th కార్బన్ దగ్గర 1, 2, 3. సో సెకండ్ కార్బన్ దగ్గర చూడండి మిథైల్ ఉంది. సో 2 మిథైల్ దెన్ ఫాలోడ్ బై హియర్ ప్రొపైల్ 2 మిథైల్. టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఆర్ 3 కాబట్టి ఇది ప్రొపైల్ అవుతుంది. ప్రొపైల్ తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఆర్ 8, దట్ ఈస్ ఆక్టేన్. సో 2,6 డైమిథైల్ 4, 2 మిథైల్ ప్రొపైల్ ఆక్టేన్. సో ఆన్సర్ ఈస్ సి, లైక్ దట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ స్టేట్మెంట్ గివెన్ బిలో ఇస్ ద బెస్ట్ డిస్క్రైబ్స్ ది కలెక్షన్ ఆఫ్ ఆల్ స్టీరియోయిసోమర్స్ ఆఫ్ 1,2 డైబ్రోమోసైక్లోహెక్సేన్ ఈస్? సో ఈ 1,2 డైబ్రోమోసైక్లోహెక్సేన్ మనం కన్సిడర్ చేస్తే అందులో వచ్చేటువంటి టోటల్ స్టీరియోయిసోమర్స్ ఎన్ని అండ్ వాటి యొక్క రిలేషన్ ఏంటి అని అంటున్నాడు. సో ఫస్ట్ మనం ఏంటంటే 1,2 డైబ్రోమో తీసుకుందాం. ఇది 1,2 డైబ్రోమో. ఈ 1,2 డైబ్రోమో 2 ఐసోమర్స్ వస్తుందమ్మా. ఒక ఐసోమర్ ఏంటంటే సిస్, ఇది సిస్, ఇక్కడ 2 బ్రోమో సిస్. 2 బ్రోమిన్ సిస్ వచ్చినప్పుడు వాటి ఇమేజ్ రాయండి. ఇది అంటే 2 బ్రోమిన్స్ ఇస్తున్నప్పుడు ఒక ఇమేజ్, దిస్ ఈజ్ ది వన్. నెక్స్ట్ 2 బ్రోమిన్స్, నెక్స్ట్ మనం ట్రాన్స్ రూపంలో కూడా రాయొచ్చు. ఇది నేను థిక్ లైన్ రాస్తున్నాను, ఇక్కడ డాటర్ లైన్ రాస్తున్నాను, థిక్ లైన్ డాటర్ లైన్. దీని ఇమేజ్ రాయాలి మళ్ళీ మీరు. సో దీని ఇమేజ్ ఎలా రాస్తారు చూడండి, ఇక్కడ బ్రోమిన్ థిక్ లైన్ రాశాను, ఇక్కడ బ్రోమిన్ డాటర్ లైన్ రాశాను. సో దిస్. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మిర్రర్ ఇమేజ్ ఎప్పుడు కూడా ఎనాన్సోమర్ కాదు, అన్ని కేసెస్లో కాదు. సో ఈ మాలిక్యూల్, ఇప్పుడు ఈ మాలిక్యూల్లో 2 కీరాల్ సెంటర్స్ ఉన్నాయమ్మా. 4 స్టీరియోయిసోమర్స్ ఆర్ పాసిబుల్ జనరల్లీ. కానీ ఒక స్టీరియోయిసోమర్ ఏంటి, దీంట్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది సిస్. సో అప్పుడు ఇదేంటి మెజో కాంపౌండ్ అంటాం. మెజోకి ఇమేజ్ ఏమవుతుంది, మెజోకి ఇమేజ్ హోమోమర్, ఇది హోమోమర్స్ అవుతుంది, దిస్ ఈజ్ హోమోమర్. కానీ ఇది మెజో కాదమ్మా. మెజో కాకుండా మిర్రర్ ఇమేజ్ వస్తే దాన్ని మనం ఎనాన్సోమర్స్ అంటాం. సో మనకి ఇప్పుడు ఏంటి టోటల్ 1, 2, 3 స్టీరియోయిసోమర్స్. సిస్ ఒక ఇమేజ్ ఏమవుతుంది, హోమోమర్. ఈ 2 ఐడెంటికల్. సో ఇదేంటి మెజో కాంపౌండ్, ఇది ఒక ఎనాన్సోమరిక్ పేర్. ఒక మెజో కాంపౌండ్ పేర్, ఇంకొకటి ఏంటి ఒక ఎనాన్సోమరిక్ పేర్. మెజో కాంపౌండ్ పేర్ ఇస్ నథింగ్ బట్ హోమోమర్. ఒక మెజో ఒక ఎనాన్సోమరిక్ పేర్ వస్తుంది, దట్ ఈస్ యువర్ ఫైనల్ ఆన్సర్. ఏ పేర్ ఆఫ్ ఎనాన్సోమర్స్ అనే మెజో కాంపౌండ్. రిమెంబర్ ఇక్కడ చూడండి మెజో కాంపౌండ్ అని మెన్షన్ చేశారు కానీ మెజో కాంపౌండ్స్ అని ఇవ్వడు. ఎందుకంటే ఈ 2 ఐసోమర్స్ కాదమ్మా, ఇది ఓన్లీ 1 ఐసోమర్. సో ఇది ఎనాన్సోమర్ కాదు. మెజో ఏదైనా మాలిక్యూల్కి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందనుకోండి, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండేటువంటి మాలిక్యూల్కి మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే అది హోమోమర్ అవుతుంది, అది ఎనాన్సోమర్ కాదు. ఇది ఎనాన్సోమర్, ఇది హోమోమర్. సో ఐ కెన్ సే ఏ పేర్ ఆఫ్ ఎనాన్సోమర్స్ అండ్ ఏ మెజో కాంపౌండ్. ఇక్కడ చూడండి, మీరు ఈ పాయింట్ మీకు క్లియర్గా తెలియకపోతే ఏ పేర్ ఆఫ్ ఎనాన్సోమర్స్ అండ్ ఎపిమర్ అంటారు. ఇది ఒక పాసిబిలిటీ ఉంది. 2 pairs ఆఫ్ ఎనాన్సోమర్స్. చాలామంది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు, ఇది రాంగ్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. సి అనేది రాంగ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా ఈజీ అమ్మా. ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్ కుడ్ ఏ ప్యూర్ రొటేషనల్ స్పెక్ట్రమ్ నాట్ బీ అబ్జర్వ్డ్ ఇన్ గ్యాస్ ఫేస్? ఓకే, ఒక మాలిక్యూల్కి సిమెట్రీ ఉందనుకోండి అండ్ సిమెట్రిక్ యాటమ్స్. ఏదైతే మాలిక్యూల్కి సిమెట్రిక్ యాటమ్ ఉందనుకోండి హూస్ రొటేషనల్ స్పెక్ట్రమ్ ఈజ్ కంప్లీట్లీ ఆబ్సెంట్ ఇన్ గ్యాస్ ఫేస్. N2 కానీ O2 కానీ ఓకే Cl2 కానీ సిమెట్రిక్ ఉంటే వాటి యొక్క రొటేషనల్ స్పెక్ట్రమ్ కంప్లీట్గా ఆబ్సెంట్ అయి ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ వన్. So to check
that a ketone has been completely reduced to secondary alcohol. ఓకే, సో ఈ స్పెక్ట్రాల్లో మీరు జాగ్రత్త గమనిస్తే అంటే ఒక కీటోన్ని కంప్లీట్గా రిడక్షన్ చేసిన తర్వాత ఒక ఆల్కహాల్గా కన్వర్ట్ అయితే దాన్ని మనం ఎలా గుర్తుపడతామో అని అంటున్నాడు. అంటే ఇది కీటోన్, దీన్ని మనం రిడక్షన్ చేస్తున్నాం. రిడక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది? ఒక సెకండరీ ఆల్కహాల్ వస్తుంది. ఇది క్వశ్చన్. సో ఒక కీటోన్ సెకండరీ ఆల్కహాల్గా వచ్చినప్పుడు ఐఆర్ ద్వారా మనం ఎలా చెక్ చేయాలి అని అంటున్నాడు. అంటే ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా మనం ఎలా చెక్ చేస్తామంటే కీటోన్ మోస్ట్ ప్రాబబ్లీ యూ విల్ ఎక్స్పెక్ట్ 1650 సెంటీమీటర్స్ ఇన్వర్స్, 1650 to 1700 వరకు వస్తుంది. సో ఆ బ్యాండ్ అనేది డిసపియర్ అవుతుంది. సో చెక్ ఐఆర్ స్పెక్ట్రమ్ హ్యాస్ నో అబ్జార్ప్షన్ అరౌండ్ 1615 దగ్గర ఇనీషియల్గా ఉంటుంది సిగ్నల్. కానీ వన్స్ ఇఫ్ కీటోన్ ఆల్కహాల్గా కన్వర్ట్ అయినప్పుడు ఈ ఫంక్షనల్ గ్రూప్ డిసపియర్ అవుతుంది, అప్పుడు ఈ సిగ్నల్ అనేది డిసపియర్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ మచ్ మోర్ బెటర్ ఎవిడెన్స్ ఫర్ ketone to identify their isolation in spectra. Next, now ఇక్కడ చూడండి, which of the following molecule have a highest frequency of carbonyl stretching? Esters కి ఎక్కువ ఉంటుందమ్మా. Esters having highest stretching frequency as compared to any other functional group. ఎందుకంటే esters కి ఈ carbonyl oxygen will show resonance చూపిస్తుంది కాబట్టి esters will show highest carbonyl stretching frequency than any other carbonyl in available functional groups. ఓకే, సో దట్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టెప్ కరస్పాండ్స్ టు బ్రాంచింగ్ స్టెప్ ఇన్ ఏ రాడికల్ చైన్ రియాక్షన్? ఓకే, బ్రాంచింగ్ స్టెప్ అంటే బ్రాంచింగ్ స్టెప్ వేరమ్మా, ప్రాపగేషన్ స్టెప్ వేరు. సో ఇక్కడ ఏంటంటే మీథేన్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్స్ విత్ క్లోరిన్, సో దట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు గివ్ మిథైల్ క్లోరైడ్. ఇది ఇనిషియేషన్ అంటే రాడికల్ ఇనిషియేట్ చేసాం. ఓకే, ఇక్కడ చూడండి ఒక రాడికల్ని మనం పార్టిసిపేట్ చేస్తూ ఒక రాడికల్ని మనం జనరేట్ చేస్తాం. దీన్ని ప్రాపగేషన్ అంటారు. సో దిస్ ఈజ్ ప్రాపగేషన్. ఇది ఇనిషియేషన్ అమ్మా. దిస్ ఈజ్ కాల్ ప్రాపగేషన్. ఇది ప్రాపగేషన్ స్టెప్ అంటే ఒక రాడికల్ ఉపయోగించి ఇంకొక రాడికల్ని ఇనిషియేట్ చేస్తాం. ఒక రాడికల్ ఉపయోగించి ఒక రాడికల్ని ఇనిషియేట్ చేసాం. ఇక్కడ రాడికల్స్ లేవు కానీ మనం ఒక రాడికల్ని జనరేట్ చేసాం కాబట్టి దీని ఇనిషియేషన్. సో ఇది చూడండి, ఒక రాడికల్ ఉపయోగించి ఒక ఆక్సిజన్ని క్లీవ్ చేస్తున్నాం. సపోజ్ ఇది O2ని మనం తీసుకుంటే నౌ దెర్ ఇస్ అ ఫార్మేషన్ ఆఫ్ ఏ హైడ్రాక్సీ రాడికల్ అండ్ దెర్ ఇస్ అ ఫార్మేషన్ ఆఫ్ దిస్ రాడికల్. ఒక రాడికల్ ఉపయోగించి రెండు రాడికల్స్ని మనం జనరేట్ చేసామనుకోండమ్మా, రాడికల్ రేట్ ఎక్కువ అవుతుంది. ఈ రాడికల్ రేట్ ఎక్కువైనప్పుడు దిస్ ఈజ్ కాల్ బ్రాంచింగ్ చైన్. సో బ్రాంచింగ్ స్టెప్ అంటారు. ఈ స్టెప్ని బ్రాంచింగ్ స్టెప్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఒక రాడికల్ ఉపయోగించి మోర్ దెన్ వన్ రాడికల్స్ని మనం జనరేట్ చేస్తే దాన్ని బ్రాంచింగ్ స్టెప్ అంటారు. ఒక రాడికల్ ఉపయోగించి ఇంకొక రాడికల్ని జనరేట్ చేస్తే దాన్ని ప్రాపగేషన్ స్టెప్ అంటారు. అసలు మనం రాడికల్స్ ఉపయోగించకుండా లైట్ ద్వారా ఒక రాడికల్ని జనరేట్ చేస్తే దాన్ని ఇనిషియేషన్ అంటారు. సో బ్రాంచింగ్కి ఇది బెస్ట్ కాంబినేషన్. సో ఆన్సర్ ఈస్ సి ఈస్ కరెక్ట్ వన్. ఇక్కడ చూడండి, రెండు రాడికల్ని డిసపియర్ చేసాం. లాస్ట్ వన్లో చూడండి 2 బ్రోమిన్స్ రాడికల్ ఇచ్చేసి నేనేం చేశాను, రెండు రాడికల్ని డిసపియేట్ చేశాను. దీన్ని ఏమంటారు? టర్మినేషన్ అంటారు. టర్మినేషన్ ఆఫ్ ఏ రాడికల్. 2 రాడికల్స్ మనం ఉపయోగించి రెండు రాడికల్స్ మనం కంబైన్ చేసాం. సో దట్ బికమ్స్ ఏ టర్మినేషన్ ఆఫ్ ఏ రాడికల్. రైట్, నెక్స్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సి ది ఐపాక్ నేమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ ఈస్. వాట్ ఈస్ ఐపాక్ నేమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్? ఇక్కడ నుంచి మీరు నెంబరింగ్ ఇవ్వాలమ్మా. 1 2 3 4 5 6 7. ఇది 6 7 8. సో 3,3 డైథైల్ 4 మిథైల్. ఇక్కడ ఏంటి 5 మిథైల్ ఇథైల్ రాయొచ్చు, లేదు అంటే 5 రాసి 2 ప్రొపెనైల్ అని కూడా రాయొచ్చు. సో ఫస్ట్ డై 1 2 3 థర్డ్ కార్బన్ దగ్గర డైథైల్ ఉంది, ఫోర్త్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది. సో 3,3 డైథైల్, 3,3 డైథైల్. ఈ రెండింటిలో చూడండి డైథైల్ ఉంది. 4 మిథైల్ రాంగ్ అమ్మా. ఫస్ట్ మిథైల్ రాయకూడదు ఎందుకంటే ఎం ఉంది, ఇక్కడ ఈ ఉంది, స్టార్టింగ్ లెటర్ ఈ ఉండాలి. సో ఇక్కడ మనకు ఈ ఇచ్చాడు కరెక్ట్గా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అయ్యాడు. 3,3 డైథైల్. సో 5 ప్రొపైన్ 12. ఇది ప్రాబబిలిటీ ఇస్ దేర్. ఇక్కడ ఇది సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ ఇథైల్ ఉంది కాబట్టి దీన్ని మిథైల్ ఇథైల్ రాయొచ్చు, లేదంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ 3 ఉన్నాయి కాబట్టి ప్రొపైన్ 12 అని కూడా రాయొచ్చు. సో 3,3 డైథైల్, ఇక్కడ ఈ తర్వాత పి రాశాడు, తర్వాత ఎం రాశాడు. సో ఫస్ట్ మనకు 4 మిథైల్ వస్తుంది, తర్వాత ప్రొపైన్ 12 అండ్ ఫైనల్లీ దట్ ఈస్ ఎండ్స్ విత్ ఆక్టేన్. సో ఆన్సర్ ఈస్ సి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఫస్ట్ ఈ, ఎం, తర్వాత పి.
చూడండి ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మీరు ప్రాపర్గా రాయకపోయినా ఆన్సర్ మిస్ అవుతారు. సో దట్ ఈస్ దిస్ ఆన్సర్. నెక్స్ట్, సో ఈ రియాక్షన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ సూటబుల్ రియాక్షన్ ఫర్ ది సింథసిస్ ఆఫ్ ఆర్థోమిథైల్ ఫీనాల్. ఆర్థోమిథైల్ ఫీనాల్ బెస్ట్ మెథడ్ ఏంటి అని అంటున్నాడు. సో ఈ రియాక్షన్ తీసుకుంటే మనకి ఫస్ట్ డై అజోడేషన్ NH2 ఇచ్చారమ్మా, ఇక్కడ OCH3. సో ఇయర్ NaNO2 H2SO4 ఇన్ వాటర్. సో అప్పుడు ఏమవుతుంది, అమైన్ విల్ బి గెట్ డై అజోటైజేటెడ్. ఇక్కడ మనకు డై అజోటేషన్ జరుగుతుంది. డై అజోటేషన్ జరిగిన తర్వాత వాటర్ ఇచ్చి హీట్ అడిగాడు. వాటర్ ఇచ్చాడు అనుకోండి, దెన్ దిస్ N2 విల్ బి రిమూవ్డ్ అవుట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లివింగ్ గ్రూప్. అండ్ N2 రిమూవ్ చేసిన తర్వాత ఈ హైడ్రాక్సీ ఇక్కడ మనం హీట్ రూపంలో అటాక్ చేయాలి. సో ఫైనల్ విల్ గెట్ ఫీనాల్. ఓకే, అండ్ ఇక్కడ కూడా చూడండి, ఈ హైడ్రాక్సీ డైరెక్ట్గా క్లోరిన్ పైన అటాక్ చేసి OH తీసేసినా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇది ఆర్థో హైడ్రాక్సీ ఫీనాల్, సారీ ఆర్థోమిథైల్ ఫీనాల్, ఆర్థోమిథైల్ ఫీనాల్. సో అన్నిట్లలో ఆర్థోమిథైల్ ఫీనాల్ ఉపయోగించవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ క్లోరిన్ చూడండి, ఈ క్లోరిన్ మనం డైరెక్ట్గా రిమూవ్ చేయాలి. సో దీంట్లో మెజోమెరిక్ ఎఫెక్ట్ ఉంటుంది, రిమూవ్ చేయలేం. ఇక్కడ చూడండి, హైడ్రోబోరేషన్ చేయాలంటే ఫస్ట్ రింగ్ యొక్క అరోమాటిసిటీ పోతుంది. సో ఇది కూడా అంత ఈజీ కాదు. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఫస్ట్ అరోమాటిక్ రింగ్ని ఫీనాల్ కన్వర్ట్ చేయాలంటే డైరెక్ట్ హీట్ ద్వారా పాసిబుల్ కాదు. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1. ఎందుకంటే ఇప్పుడు అమైన్ కూడా ఇందులో మెజోమెరిక్ ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే ఏంటి, మెజోమెరిక్ ఎఫెక్ట్ ఉన్న ది అమైన్ని మనము డైజోనియంగా కన్వర్ట్ చేస్తున్నాం. డైజోనియంగా కన్వర్ట్ చేస్తేనే దెన్ ఇట్ విల్ బి ఎన్ ఎక్సలెంట్ లివింగ్ గ్రూప్. N2 ఈజ్ ఎ లివింగ్ గ్రూప్. ఓకే, సో N2 కార్బన్ పైన వాటర్ మాలిక్యూల్ ఇలా అటాచ్ అవుతుంది. దిస్ ఈజ్ అటాకింగ్ నేచర్ ఆఫ్ ఏ వాటర్ మాలిక్యూల్. సో ఇది అటాక్ అయ్యి ఈ ఎలక్ట్రాన్స్ ఇలా మైగ్రేట్ అవుతుందమ్మా. సో మైగ్రేట్ అయిన తర్వాత N2 ఈజ్ రెడీలీ రిమూవ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లివింగ్ గ్రూప్. ఇక్కడ నేను OH ఇస్తున్నాను, ఇక్కడ మైనస్. రెజొనెన్స్ వచ్చిన తర్వాత ఇది ఇలా మైగ్రేట్ అయ్యి N2 రిమూవ్ అవుతుంది. ఫైనల్లీ హియర్ యూ మే ఎక్స్పెక్ట్ OH గ్రూప్ అండ్ దెర్ ఇస్ ఎ ప్రయాన్స్ ఆఫ్ మిథైల్ గ్రూప్ హియర్. ఇక్కడ నేను మిథైల్ కామన్గా రాయండి, ఎందుకంటే ఆల్రెడీ మీకు స్టార్టింగ్ స్కెలిటన్లో మిథైల్ ఇచ్చేశాడు కాబట్టి దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ దిస్ కేస్. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, దీన్ని డౌస్ ప్రాసెస్ అంటారు నార్మల్గా. అంటే క్లోరిన్ని బెంజిన్ పై నుంచి డైరెక్ట్గా రిమూవ్ చేయడాన్ని డౌస్ ప్రాసెస్ అంటారమ్మా. ఇది అంత ఈజీ కాదు. ఎందుకు కాదు అంటే హై టెంపరేచర్ మనం మెయింటైన్ చేయాలి, ఈ క్లోరిన్ రిమూవ్ చేయాలి. అంటే రెజొనెన్స్ ప్రివెంట్ చేసి క్లోరిన్ ప్లేస్లో హైడ్రాక్సీ గ్రూప్ని రాయాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇది మనం ఇగ్నోర్ చేయొచ్చు, కానీ అన్ని కేసులలో మనం ప్రిపేర్ చేయొచ్చు. బెస్ట్ ఈజ్ ఫస్ట్ వన్, డై అజోటైజేషన్ తర్వాత ఫీనాల్ ప్రిపేర్ చేయలేం. దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఇది చాలా ఈజీ క్వశ్చన్ అమ్మా. సో ది స్ట్రక్చర్ ఆఫ్ ఏ ఇంపార్టెంట్ ప్యూరిన్ న్యూక్లియోసైడ్ ఈజ్, ఇది మొత్తం ప్యూరిన్. సో ఇది మనం తీసేసి ఇక్కడ నైట్రోజన్ కూడా తీసేస్తే దీన్ని మనం ప్యూరిన్ రింగ్ అంటాం. సో దట్ ఈస్ అడినోసైన్. అడినోసైన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? అడినోసైన్. అడినోసైన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. రైట్, వెరీ ఈజీ. ఇది ఓన్లీ స్ట్రక్చర్ రిలేటెడ్ క్వశ్చన్ అమ్మా, మనం ఈజీగా పిక్ చేయొచ్చు. నెక్స్ట్, ఏ డైయిన్ ఆఫ్ 6 కార్బన్ ఆటమ్స్ వుడ్ హ్యావ్ హౌ మెనీ హైడ్రోజన్ ఆటమ్స్ ఇన్ ది మాలిక్యూల్. ఒక డైయిన్లో 6 కార్బన్స్ ఉన్నాయి, ఆ డైయిన్లో ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయి అని అడుగుతున్నాడు క్వశ్చన్. సో ఇది ఒక డైయిన్ అమ్మా, ఈ డైయిన్లో 6 కార్బన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి, 2 హైడ్రోజన్స్, ఇక్కడ 1 హైడ్రోజన్, ఇక్కడ 1 హైడ్రోజన్, 1, ఇక్కడ 2, ఇక్కడ 3. కౌంట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 6 కార్బన్స్. 1 2 3 4 5 6. 6 కార్బన్స్ ఉన్న డైయిన్లో ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయని అంటున్నాడు. ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ 1 1 1 2 3. సో 2 + 1 3 4 5 6 7 8 9 10. సో ఆన్సర్ ఈస్ 10 హైడ్రోజన్స్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. అంటే మీకు డీల్స్ ఆర్డర్ రియాక్షన్ తెలిస్తే డైయిన్ అనే వాడు తెలుస్తుంది. డీల్స్ ఆర్డర్ రియాక్షన్లో ఏ డైయిన్ కంబైన్ విత్ ఏ డైనోఫైల్ థర్మల్లీ ఇది మనకి 4π సూప్రా 2π సూప్రా వస్తుందమ్మా. పెరిసైక్లిక్లో ఈ ఇలా కంబైండ్ అయిపోయి మనకు ఒక అడక్ట్ వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ డీల్స్ ఆర్డర్ రియాక్షన్. సో ఇందులో డైయిన్ ఈజ్ ఏ న్యూక్లియోఫైల్, డైనోఫైల్ ఈజ్ ఏ ఎలక్ట్రోఫైల్. థర్మల్లీ డీల్స్ ఆర్డర్ ఈజ్ పాసిబుల్. కాబట్టి ఆన్సర్ ఏంటి? 10 హైడ్రోజన్స్ ఆర్ పాసిబుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నౌ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రింగ్ హ్యాస్ మోర్ స్ట్రెయిన్? మోర్ స్ట్రెయిన్ ఉన్నటువంటి రింగ్ ఏంటి? మోర్ స్ట్రెయిన్ ఉన్న రింగ్ సైజ్ తగ్గే కొద్దీ స్ట్రెయిన్ పెరుగుతుందమ్మా. సో 3-membered is suffering from more strain as compared to 4-membered, as compared to 5-membered and 6-membered. Okay, so according to Baer strain theory, highly strained ring 3-membered ring.
cyclooctane, cyclohexane, cyclopropane, then followed by cyclobutane. Cyclopropane is more strain. So I can say cyclopropane is more strain. ఎందుకంటే బెంట్ స్ట్రక్చర్ ఉంటుంది దీంట్లో, అంటే కార్బన్కి యాంగిల్ తగ్గిపోతుంటుంది 60 డిగ్రీ 90 డిగ్రీ అలా. సో యాంగిల్ తగ్గే కొద్దీ స్ట్రెయిన్ పెరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకు ఎవ్రీ కార్బన్ 60 డిగ్రీ 90 డిగ్రీ ఇలా యాంగిల్ అనేది పెరుగుతూ ఉంటుంది. యాంగిల్ పెరిగే కొద్దీ ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ పెరుగుతుంది, యాంగిల్ పెరిగే కొద్దీ స్ట్రెయిన్ తగ్గుతుంది, అంటే యాంగిల్ తక్కువ దగ్గర స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది. సైక్లోప్రోపేన్ ఈజ్ హైలీ స్ట్రెయిన్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ రియాక్ట్ రెడీలీ ఎయిదర్ యాజ్ ఎ న్యూక్లియోఫైల్ ఆర్ యాజ్ ఎ ఎలక్ట్రోఫైల్. ఓకే, సో ఏది ఎలక్ట్రోఫైల్ న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేస్తుంది అని అంటున్నాడు. బోరాన్లో ఎంటీ ఆర్బిటాల్ ఉంటుందమ్మా, దీంట్లో లోన్ పేరు ఉండదు, ఇది ఎప్పుడు కూడా ఎలక్ట్రోఫైల్. అండ్ ఇక్కడ డబుల్ బాండ్ తీసుకుంటే ఇది ఎప్పుడు కూడా న్యూక్లియోఫైల్, ఇది న్యూక్లియోఫైల్, ఇది ఎలక్ట్రోఫైల్. బోరాన్ దగ్గర ఎంటీ ఆర్బిటాల్ ఉంటుంది, ఇది ఒక లివిస్ యాసిడ్, ఇది ఎప్పుడు కూడా ఎలక్ట్రోఫైల్. పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, పై ఎలక్ట్రాన్స్ ఉంటే ఇది న్యూక్లియోఫైల్. నా ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకు సి డబుల్ బాండ్ ఓ ఓహెచ్ ఇచ్చారు, ఇక్కడ కూడా మనకి సి డబుల్ బాండ్ ఓ సిఎస్3 ఇచ్చాడు. నా ఇక్కడ ఏంటి, ఇట్ ఈస్ యాక్ట్స్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్. ఇట్ ఈస్ సేమ్ వే ఇక్కడ ఈ న్యూక్లియోఫైల్ ఏంటంటే ఎలక్ట్రోఫైల్ని తీసుకుంటుంది. ఒక న్యూక్లియోఫైల్ తీసుకున్నాం అనుకోండి, కార్బనిల్ గ్రూప్ని టార్గెట్ చేస్తుంది. ఒక న్యూక్లియోఫైల్ కార్బన్ పైన టార్గెట్ చేస్తుంది, ఒక ఎలక్ట్రోఫైల్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ పైన ఉండేటువంటి లోన్ పేర్స్ని టార్గెట్ చేస్తుంది. సో సి డబుల్ బాండ్ ఓ ఎక్కడ ఉన్నా సరే ఇట్ ఈస్ ఏ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్, ఇట్ ఈస్ సేమ్ వే ఇట్ ఈస్ ఏ సోర్స్ ఆఫ్ న్యూక్లియోఫైల్. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. ఇది ఓన్లీ న్యూక్లియోఫైల్ అమ్మా. Ether is acts as a nucleophile. That is the answer. Carbonyl group is source of electrophile and nucleophile. Next, in the following mechanism of reaction of acid catalyzed hydrolysis of an ester, indicate step A to D of elimination process. అంటే యాసిడ్ హైడ్రాలసిస్ ఆఫ్ ఎనీ ఒక ఎస్టర్ హైడ్రాలసిస్ చేసినప్పుడు యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. సో అందులో ఎలిమినేషన్ స్టెప్ ఏది అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఏ అనేది అడిషన్ రియాక్షన్, ప్రోటాన్ యాడ్ చేసాం, తర్వాత వాటర్ కూడా యాడ్ చేసాం. సో ఈ ఏ స్టెప్ బి స్టెప్ కాదమ్మా. సో తర్వాత ఇందులోకించి మనం మళ్ళీ ప్రోటాన్ యాడ్ చేసాం. ఇక్కడ చూడండి సిఎస్3 సి డబుల్ బాండ్ ఓహెచ్ ఈ స్టెప్ ఇక్కడ రాశారు మళ్ళీ. సో ఇక్కడికించి మళ్ళీ మనం ఏం చేశాడు, హీ వాస్ రిమూవ్డ్ ఆల్కాక్సీ. ఓకే, ఇక్కడ మనం ప్రోటాన్ రిమూవ్ చేసి మళ్ళీ ప్రోటాన్ యాడ్ చేశాడు, ప్రోటాన్ రిమూవ్ చేశాడు, ఇక్కడ ఆల్కాక్సీ రిమూవ్ చేశారు. సో ఇనిషియల్గా మనం ప్రోటాన్ యాడ్ చేసాం, మళ్ళీ రిమూవ్ చేసాం. తర్వాత ఈ ఓఎంఈ చూసారా, ఈ ఓఎంఈ ఇక్కడ రిమూవ్ చేస్తున్నారు, కాబట్టి డి అనేది ఎలిమినేషన్ ప్రాసెస్. సో స్టెప్ డి ఈజ్ ఎలిమినేషన్ ప్రాసెస్. అంటే ఓన్ మాలిక్యులకించి రిమూవ్ చేసిన ఫ్రాగ్మెంట్ అనేది ఏంటి, మిథాక్సీ ఈజ్ ఎలిమినేటింగ్ ఫ్రాగ్మెంట్. సో దట్ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్, సో ది డైరెక్ట్ రిజర్వ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ మజిల్ ఆఫ్ ఎ హ్యూమన్ ఈజ్. సో మనం తీసుకునే గ్లూకోజ్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ రెడీలీ కన్వర్ట్స్ ఇంటూ గ్లైకోజన్గా కన్వర్ట్ అయ్యి ఒక రిజర్వ్ ఫుడ్లా మన బాడీలో ఉంటుందమ్మా. ఇది కామన్ ప్రాసెస్. డయాబెటిక్స్ వాళ్ళకు ఇది గ్లైకోజన్గా కన్వర్ట్ కాకుండా, ఒక కన్వర్ట్ అయినా కానీ మన బాడీ మజిల్ ఎంటర్ కాకుండా, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అది డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని మనం ఎక్సెస్ షుగర్ అంటాము, దాన్ని మనం డయాబెటిక్ పేషెంట్స్ అని అంటాం. సో కాబట్టి మనం తీసుకున్న ఫుడ్ గ్లైకోజన్లా కన్వర్ట్ అవుతుంది. ఈ గ్లైకోజన్గా కన్వర్ట్ అయినటువంటి ఈ పర్టికులర్ మాలిక్యూల్ మన మజిల్లో ఎంటర్ అవుతుంది. మజిల్లో ఎంటర్ కావాలంటే ఏంటి, మనకు ఇన్సులిన్ ఉండాలి. ఓకే, ఇన్సులిన్ ఈజ్ ద కీ టు ఓపెన్ ఏ బీటా సెల్. ఆ బీటా సెల్ని ఓపెన్ చేయడానికి ఇన్సులిన్ ఉపయోగపడుతుంది అనమాట. సో మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఫస్ట్ ఏంటంటే గ్లూకోజ్గా కన్వర్ట్ అయిన తర్వాత గ్లైకోజన్గా కన్వర్ట్ అవుతుంది, గ్లూకోజ్ టు గ్లైకోజన్. ఓకే, సో ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్, సో వేర్ ఈజ్ ది యూజ్ ఆఫ్ curly arrow wrong in the following reaction sequence specify by A to D. ఎక్కడ మనము రాంగ్గా రాసాము అని అంటున్నాడు, కర్లీ యారో రాంగ్గా రాసాము అంటున్నాడు. సో ఇక్కడ మీరు జాగ్రత్త గమనిస్తే ఆక్సిజన్ పైన లోన్ పేర్ ఉందమ్మా. ఎప్పుడైనా సరే లోన్ పేర్ ప్రోటాన్ తీసుకుంటుంది, ఇది కరెక్ట్. అప్పుడు ఆక్సిజన్ పైన పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ ఛార్జ్ ఎక్కడొచ్చినా సరే ఒక స్పీషీస్కి, ఓకే, తను ఎప్పుడు కూడా మళ్ళీ ఎలక్ట్రాన్స్ని ఇవ్వదు, అది ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది, ఇలా తీసుకుంటుంది. ఇక్కడ చూడండి యారో రైట్ సైడ్ రాశాడు, ఇక్కడ యారో అనేది క్లోజ్గా ఆక్సిజన్ అనుకుంటుంది, ఇది కరెక్ట్. ఎప్పుడైనా పాజిటివ్ ఛార్జ్ పైన న్యూక్లియోఫైల్ అటాక్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి ఈ ప్రోటాన్ని ఈ ఆక్సిజన్ తీసుకుంటుంది, ఎందుకంటే ఇది ఒక న్యూక్లియోఫైల్, ఇది ఎలక్ట్రోఫైల్, కాబట్టి అన్ని కరెక్టే. ఈ బి అనేది రాంగ్, స్టేజ్ బి రాంగ్ యారో. నెక్స్ట్, so which of the following from A to D show the same compound as the follow. So
ఇందులో ఈ మాలిక్యూల్ని ఇంకో విధంగా రాశాను, ఆ డిఫరెంట్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ ఒక మాలిక్యూల్ ఇచ్చాడమ్మా, ఈ మాలిక్యూల్ని ఇంకొక విధంగా రాశాడు స్టీరియోయిసోమర్గా, అప్పుడు ఆ మాలిక్యూల్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక మాలిక్యూల్ని మనం రొటేట్ చేసినప్పుడు చూడండి, ఈ మాలిక్యూల్ నేను ఇలా రొటేట్ చేశాను అనుకోండి, ఈ కార్బన్ ఇదమ్మా, ఇక్కడ లెఫ్ట్ 3 ఉంది, ఇక్కడ మిథైల్ ఉంది, దీన్ని ఇలా రొటేట్ చేయాలి, ఈ కార్బన్ రైట్కి వెళ్తుంది, ఇది మిథైల్ క్లోరిన్ ఎబోనే ఉంటుంది. సో దిస్ ఇస్ ది వన్. ఇప్పుడు ఈ కార్బన్ దగ్గర నుంచి ఇలా రొటేట్ చేయండి, ఇది జిగ్జాగ్ స్ట్రక్చర్ అంటారు. సో ఈ కార్బన్ ఏంటి, ఇది నా లెఫ్ట్ సైడ్ ఇథైల్ ఉంది, ఈ క్లోరిన్ ఎబోనే ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ దిస్, మిగతా అన్ని కూడా రాంగ్ ఆన్సర్స్. నెక్స్ట్, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్ అసైన్మెంట్ ఆఫ్ ఏ కీరాల్ ఎట్ C2 and C4 ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్? ఈ రెండిట్లలో ఏ కీరాల్ సెంటర్కి కరెక్ట్ కాన్ఫిగరేషన్ ఉంది? సో ఇక్కడ మీరు తీసుకుంటే ఫస్ట్ ప్రియారిటీ ఆక్సిజన్ కార్బన్, ఆక్సిజన్. సో ఇది ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ఇది థర్డ్, ఇది ఫోర్త్. ఇక్కడ మీరు తీసుకుంటే 1 2 3 1 2 3 1 2 3 క్లాక్ వైజ్ అంటే ఇది ఆర్. లీస్ట్ ప్రియారిటీ డాటర్ లైన్ ఉంటే క్లాక్ వైజ్ ఆర్. నౌ సో ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి, లీస్ట్ ప్రియారిటీ డాటర్ లైన్లో ఉంటే, హైడ్రోజన్ డాటర్ లైన్లో ఉంటే క్లాక్ వైజ్ ఆర్, యాంటీ క్లాక్ వైజ్ ఎస్. సో అదే లీస్ట్ ప్రియారిటీ థిక్ లైన్లో ఉంటే క్లాక్ వైజ్ ఎస్, యాంటీ క్లాక్ వైజ్ ఆర్. లీస్ట్ ప్రియారిటీ అంటే 4. నౌ ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ప్రియారిటీ, నెక్స్ట్ మీరు ఇటు సైడ్ వెళ్ళాలి, సెకండ్ ప్రియారిటీ, ఈ కార్బన్కి సెకండ్ ప్రియారిటీ, అండ్ ఈ కార్బన్కి థర్డ్, ఇక్కడ ఫోర్త్. చూడండి ఇక్కడ థిక్ లైన్లో ఉంది, ఇది 1 2 3 యాంటీ క్లాక్ వైజ్ అంటే థిక్ లైన్లో ఉంటే యాంటీ క్లాక్ వైజ్ ఏంటి, ఆర్. సో ఇది ఆర్ కాన్ఫిగరేషన్. సో సెకండ్ కార్బన్ దగ్గర, ఫోర్త్ కార్బన్ దగ్గర 2R, మనకు 4R వస్తుంది కాన్ఫిగరేషన్. సో 2R 4R. and 4R. Next, so which reagent is suitable for this one? Okay, so the best reagent for converting this one is sodium hydroxide in water. So sodium hydroxide in water, you won't get this because sodium hydroxide powerful nucleophile, hydrolysis అయ్యే అవకాశం ఉంటుంది, కీటోన్ వచ్చే అవకాశం కూడా ఉంది పాసిబుల్. సో ఇది మనకు మార్కోనిక్ ఆఫ్ అడిషన్ వస్తుంది, బోరాన్ పార్ట్ ఇక్కడ వస్తే ఇక్కడ OH వస్తుంది. ఇక్కడ మెర్క్యురేషన్ మీరు తీసుకుంటే, ఓకే, సో ఇక్కడ మెర్క్యూరీ డయాస్టేట్ తీసుకున్నామండి, మెర్క్యూరీ డయాస్టేట్ ఇన్ వాటర్. సో ఇది మనకి మెర్క్యూరీ పైన అటాక్ అవుతుంది, ఈ టర్మినల్ కార్బన్. సో ఇది మెర్క్యూరీ పైన అటాక్ అయినప్పుడు HgOAC, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ OH అటాక్ అవుతుంది. మళ్ళీ NaBH4 ఉపయోగిస్తే ఈ మెర్క్యూరీని మనం రిమూవ్ చేయాలి, దీన్ని మనం డీమెర్క్యురేషన్ అంటాం. దిస్ ఈజ్ ది ఆన్సర్. సో బెస్ట్ రియేజెంట్ ఈస్ దిస్ వన్. పరమాంగనేట్ ఏమవుతుంది, మనకు కార్బాక్సిలిక్ యాసిడ్స్ వస్తాయి. KMnO4 ఇన్ బేర్స్ రియేజెంట్, KMnO4 ఇన్ వాటర్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, KMnO4 ఇన్ సోడియం హైడ్రాక్సైడ్లో సిండయోల్ వస్తుంది. సో ఇక్కడ మీరు హైడ్రోబోరేషన్ తీసుకుంటే, ఇది హైడ్రోబోరేషన్ అండి, హైడ్రోబోరేషన్లో BS3 మనం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ హైడ్రోజన్ బోరాన్, ఇక్కడ ఇది పార్షల్ నెగిటివ్, ఇక్కడ పార్షల్ నెగిటివ్ వస్తుంది. సో ఇక్కడ ఇది మార్కోనిక్ ఆఫ్ రూల్ అప్లై చేస్తాము, ఇక్కడ మనకు బోరాన్ పార్ట్ వస్తుంది. ఇక్కడ తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇన్ బేసిక్ మీడియం ఇస్తాడు, ఆ బోరాన్ పార్ట్ తీసేసి దెన్ వీ కెన్ రైట్ ఆల్కహాలిక్ పార్ట్. సో ఇది మన ఆన్సర్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి ఇది పాసిబుల్ కాదు, ఎందుకంటే ఇక్కడ యాసిడ్స్ వస్తాయి, ఇది పాసిబుల్. ఇందులో మీకు ఆల్కహాల్ అనేది రైట్ సైడ్ కార్బన్కి వస్తుంది, ఈ కార్బన్ పైన ఆల్కహాల్ వస్తుంది. సోడియం హైడ్రాక్సైడ్ ఇన్ వాటర్, సో డైల్యూట్ మీడియం సోడియం హైడ్రాక్సైడ్ ఇన్ వాటర్, ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్, బట్ దిస్ ఈస్ నాట్ ఏ ఎక్సలెంట్ రియాక్షన్. హైడ్రాలిసిస్ కాంబినేషన్లో సో మనకి ఆల్కహాల్ 2 పాసిబిలిటీస్లో వస్తాయి సోడియం హైడ్రాక్సైడ్. సో డయోల్ పాసిబిలిటీస్ ఇందులో ఎక్కువ, కాబట్టి ఇది కూడా నాట్ ఎగ్జిస్ట్. సో బెస్ట్ రియేజెంట్ ఈస్ మెర్క్యూరీ డయాస్టేట్ ఫాలోడ్ బై NaBH4. సో మెర్క్యూరీ డయాస్ట్లో హైడ్రాక్సీ మెర్క్యూరేట్ వస్తుంది, తర్వాత NaBH4 యూస్ ఫర్ డీమెర్క్యురేషన్, ఇది డీమెర్క్యురేటింగ్ ఏజెంట్. సోడియం బోరోహైడ్రైడ్ ఈజ్ ఎ డీమెర్క్యురేటింగ్ ఏజెంట్, ఇట్ కెన్ రిమూవ్ మెర్క్యూరీ. కాబట్టి ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్, ఇప్పుడు మనకి ఒక కీటోన్ ఇచ్చాడమ్మా, కీటోన్ ఇచ్చేసి ఏం చేశాడు, గ్రిగ్నాల్ రియేజెంట్ ఇచ్చి హైడ్రాలిసిస్తో ఏమవుతుంది అంటాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఇన్ ది ఫాలోయింగ్ ట్రాన్స్ఫర్మేషన్ యూజింగ్ గ్రిగ్నాల్ రియేజెంట్? గ్రిగ్నాల్ రియేజెంట్ ఉపయోగించి ఇది మనకు ఏం ప్రోడక్ట్ వస్తుందని అంటున్నాడు. సో గ్రిగ్నాల్ రియేజెంట్ మనం ఇలా రాయొచ్చండి, మిథైల్ మెగ్నీషియం అయోడైడ్, ఇది ఒక న్యూక్లియోఫైల్, ఇది ఎలక్ట్రోఫైల్. ఇది అటాక్ చేసి ఇక్కడ మనం మైగ్రేట్ చేసాం అనుకోండి, సో ఇక్కడ మనకి
మైనస్ వస్తుంది, ఇక్కడ మిథైల్ వస్తుంది. ఈ O మైనస్ మెగ్నీషియం హైడ్రేట్తో అటాక్ అవుతుంది. ఇక్కడ మనం వాటర్ యాడ్ చేసామనుకోండి, ఇక్కడ మిథైల్, ఇక్కడ ఆల్కహాల్ వస్తుంది. అంటే ఇక్కడ మనం బ్రేక్ చేయాలి. ఇక్కడ H, ఇక్కడ OH రాయాలి. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. ఆన్సర్ ఈస్ ఏ. Grignard reagent attacks on ketone, you will get alcohol. Next. Now, ఇక్కడ చూడండి, ఒక ఒలిఫిన్ ఇచ్చాడు, బ్రోమిన్ CCl4 ఇచ్చాడు. సో ఎప్పుడైనా సరే ఒలిఫిన్, ఒక సైక్లిక్ ఒలిఫిన్ ఇచ్చి మిథైల్ ఇచ్చారు, ఇక్కడ బ్రోమిన్ CCl4 నాన్ పోలార్ సాల్వెంట్ ఇచ్చారు CCl4. ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ అడిషన్. ఓకే, ట్రాన్స్ అడిషన్ అంటే మనము ఫస్ట్ సైక్లిక్ బ్రోమోనియం రాస్తామమ్మా. సైక్లిక్ బ్రోమోనియం ఎబో డైరెక్షన్లో ఉంది, లేదా సైక్లిక్ బ్రోమోనియం బిలో డైరెక్షన్లో ఉంది. నా ఇక్కడ మిథైల్ అనేది ఎబో డైరెక్షన్లో వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే సైక్లిక్ బ్రోమోనియం వస్తుంది. ఈ బ్రోమిన్లో ఒక బ్రోమిన్ ఆటం రింగ్ బిలో ఫామ్ అవుతుంది, దీన్ని సైక్లిక్ బ్రోమోనియం అని అంటాము. సో తర్వాత ఏంటంటే మన రియేజెంట్ అంటే బ్రోమిన్ ఎక్కడైతే అటాక్ అవుతుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకో బ్రోమిన్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఒక బ్రోమైడ్ అయాన్, if it is attacks from here and this will be opened here. So once if it is opened, ఒక బ్రోమిన్ ఇప్పుడు ఏమవుతుంది, it is attacking exactly above, other bromine is orienting below the plane. ఈ విధంగా మీకు సైక్లిక్ బ్రోమోనియం నుంచి 1,2 డైబ్రోమో ఆల్కేన్స్ వస్తాయి. ఓకే, సైక్లిక్ బ్రోమియం టు 1,2 డైబ్రోమో. 2 బ్రోమిన్స్ ఆపోజిట్ ఉన్నాయి, ఇక్కడ ఒకటే బ్రోమిన్ ఉంది, ఇక్కడ బ్రోమిన్ క్లోరిన్ ఉంది. 2 బ్రోమిన్ సేమ్ సైడ్ ఉన్నాయి, ఇది రాంగ్ అమ్మా. ఇక్కడ మీ కరెక్ట్ ఆన్సర్ ఖచ్చితంగా ఇదే, డి. ఇది లాస్ట్ వన్, ఇది. With respect to the electrophilic aromatic substitution of benzene, which of the following is true? EPS రియాక్షన్లో విచ్ ఈస్ నాట్ ట్రూ అంటున్నాడు. సో బెంజిన్ యాక్ట్స్ యాజ్ ఎలక్ట్రోఫైల్ కాదమ్మా, బెంజిన్ ఇందులో ఆల్వేస్ యాక్ట్స్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్. ఇది ఈపీఎస్. ఒక ఎలక్ట్రోఫైల్ని బెంజిన్ యాడ్ చేస్తున్నప్పుడు బెంజిన్ అనేది న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేస్తుంది, ఇది న్యూక్లియోఫైల్. కానీ వాడేమి ఇచ్చాడు, బెంజిన్ యాక్ట్స్ యాజ్ ఏ ఎలక్ట్రోఫైల్. సో ఇట్ ఈస్ నాట్ ఏ ట్రూ స్టేట్మెంట్. ఏ ప్రోటాన్ ఈజ్ లాస్ట్ ఇన్ ది ఫస్ట్ స్టెప్, ఎస్, ఒక స్టెప్లో ప్రోటాన్ లూజ్ అవుతుంది. ఏ నాన్ అరోమేటిక్ ఇంటర్మీడియట్ ఈస్ ఫామ్, ఎస్. ఇప్పుడు ఈ రింగ్ మనకు ఈ విధంగా అటాక్ అయింది అనుకోండి, సో అక్కడ నాన్ అరోమేటిక్ ఇంటర్మీడియట్ వస్తుంది. అండ్ రెజొనెన్స్ ఫార్మ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఈ కార్బోకేటయాన్ని ఇట్లా రెజొనెన్స్ తోటి స్టెబిలైజ్ చేస్తాం, కాబట్టి రెజొనెన్స్ ఫార్మ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా రైట్ స్టేట్మెంట్స్, ఓన్లీ దిస్ వన్ ఈజ్ రాంగ్. సో ఇది రాంగ్ కాబట్టి ఇది మన కరెక్ట్ ఆప్షన్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. అది రాంగ్ ఆన్సర్, దట్ ఈస్ అవర్ కరెక్ట్ సెలెక్షన్. ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్, ఫ్రెడెల్క్రాఫ్ట్ అసైలేషన్. ఫ్రెడెల్క్రాఫ్ట్ అసైలేషన్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ విచ్ కేస్? ఇది దేనికి ఎక్సలెంట్ రియాక్షన్? వర్క్ వెరీ వితౌట్ ఎ క్యాటలిస్ట్. వితౌట్తో క్యాటలిస్ట్తో ఇది ప్రాబిలిటీ లేదమ్మా. వర్క్ వెరీ వెల్ ఫర్ ప్రైమరీ క్లోరైడ్, నో. ప్రైమరీ క్లోరైడ్స్ తోటి పాసిబుల్ కాదు, ఓన్లీ టెరిషరీ అసైల్. టెరిషరీ అసైల్ రెండింటితో పాసిబుల్. జనరల్లీ అసైలేషన్ ప్రిఫర్డ్ ఓవర్ ఆల్కలేషన్. అసైలేషన్ ఈజ్ ప్రిఫర్డ్ ఓవర్ ఆల్కలేషన్. సో ఇక్కడ నేను ఒక యాసిడ్ క్లోరైడ్ లివిస్ యాసిడ్ ఇచ్చాను, యాసిడ్ క్లోరైడ్ లివిస్ యాసిడ్. ఇక్కడ ఏంటి, అసైలేషన్, ఇది రింగ్ డియాక్టివేషన్. అదే మీరు ఇక్కడ తీసుకుంటే టెరిషరీ క్లోరైడ్ AlCl3 తీసుకున్నారు. సో ఇక్కడ మనకేంటి, టెరిషరీ బ్యూటైల్ వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే టెరిషరీ బ్యూటైల్. ఆ టెరిషరీ క్లోరైడ్ వర్క్స్ వెరీ వెల్, ఎందుకంటే ఇక్కడ క్రౌడింగ్ వల్ల క్లోరిన్ అనేది తొందరగా డిసోసియేట్ అవుతుంది, దట్ ఈస్ ద రీజన్. ఆన్సర్ ఇస్ సి. నౌ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ aromatic in nature? సో విచ్ ఈజ్ aromatic? ఇది సైక్లో ఆక్టా టెట్రైన్ అమ్మా. ఇది aromatic కాదు, ఎందుకంటే ఈ మాలిక్యూల్ మీకు కంప్లీట్గా ఒక టబ్ షేప్లో ఉంటుంది, ఒక టబ్ షేప్లో ఉంటుంది. ఇది aromatic కాదు. ఇక్కడ చూడండి sp3 ఇది aromatic కాదు, ఇక్కడ కూడా sp3 ఉంది, aromatic కాదు. sp3 ఉండకూడదు, aromatic మాలిక్యూల్స్లో sp3 కార్బన్ ఉండొద్దు. సో ఆ పాయింట్ మీరు బేస్ చేసుకొని ఇది aromatic కాదమ్మా, ఇది కూడా aromatic కాదు. ఈ మాలిక్యూల్ పేరేంటి, అజులిన్. దీన్ని అజులిన్ అంటారు. అజులిన్లో ఒక 5 మెంబర్డ్ ఒక 7 మెంబర్డ్ ఉంటుంది. సో ఈ 5 మెంబర్డ్ ఏంటి, ఇట్ ఈస్ స్టెబిలైజ్డ్ బై నెగిటివ్ చార్జ్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక 7 మెంబర్డ్ రింగ్ ఉంటుంది, 1 2 3 4 5 6 7. సో దిస్ ఈజ్ స్టెబిలైజ్డ్ బై నెగిటివ్, ఇట్ ఈస్ స్టెబిలైజ్డ్ బై పాజిటివ్. సో అప్పుడు ఈ రింగ్ aromatic, ఈ రింగ్ aromatic. సో ఫైనల్లీ ఐ కెన్ సే
5-membered stabilized by negative charge. 6-membered ring is stabilized by positive charge. So answer is D. Next, the major reason that phenol is a better Bronsted acid than cyclohexanol. ఎందుకు ఫీనాల్ సైక్లోహెక్సనాల్ కంటే బెటర్ బ్రాన్స్టెడ్ యాసిడ్ అంటే ఎబిలిటీ ఆఫ్ డొనేటింగ్ లోన్ పేర్ ఈజ్ కాల్ బ్రాన్స్టెడ్ యాసిడ్. సి ఇప్పుడు ఈ రెండు మాలిక్యూల్స్ మీరు తీసుకుంటే వీటిని మనం ప్రోటాన్ రిమూవ్ చేసామనుకోండి, దట్ ఈస్ బ్రాన్స్టెడ్ యాసిడ్. నెగిటివ్ అయిన వస్తుంది, ఇక్కడ నెగిటివ్, ఇక్కడ నెగిటివ్ అయిన వస్తుందమ్మా. ఇక్కడ కూడా మనం ప్రోటాన్ రిమూవ్ చేసామనుకోండి, యూ విల్ గెట్ ఏ సైక్లోహెక్సనాల్ యానియాన్. సో ఈ రెండిట్లలో ఇది స్ట్రాంగెస్ట్ బ్రాన్స్టెడ్ యాసిడ్ విచ్ కెన్ రిలీజ్ ప్రోటాన్. ఇది ప్రోటాన్ని ఈజీగా రిలీజ్ చేస్తుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఇది కాంజుగేట్ బేస్ ఆఫ్ దిస్ యాసిడ్. ఈ కాంజుగేట్ బేస్ ఎందుకు మోర్ స్టేబుల్ అంటున్నాడు. ఓకే, ఏది మోర్ స్ట్రాంగ్ బేస్? ది మేజర్ రీజన్ వై ఫీనాల్ ఈజ్ ఏ బెటర్ బ్రాన్స్టెడ్ యాసిడ్ దెన్ సైక్లోహెక్సనాల్. ఫీనాల్ దీనికంటే బెటర్ బ్రాన్స్టెడ్ యాసిడ్ ఎందుకు అని అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ మనకు ఫినాక్సైడ్ అని వస్తుందమ్మా. ఈ ఫినాక్సైడ్ అయాన్ రెజనెన్స్ ద్వారా స్టెబిలైజ్ అవుతుంది. దీన్ని మనం మెజోమెరిక్ ఎఫెక్ట్గా కన్సిడర్ చేస్తాము. ఇందులో ఇండక్టివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, కాకపోతే రెజనెన్స్ డామినేట్స్ ఇండక్టివ్. అప్పుడు రెండు ఆప్షన్స్ ఇస్తారు చూడండి. సైక్లోహెక్సైల్ గ్రూప్ ఈజ్ ఏ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ బై ఇండక్షన్ విచ్ డీస్టెబిలైజ్ ది యానియాన్ ఫార్మ్డ్ ఇన్ ది రియాక్షన్. ఓకే, సో ఇది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అంటున్నాడు. యాక్చువల్గా O- ఇస్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. మేజర్ రీజన్ ఈవెన్ సైక్లోహెక్సైల్ ఆల్సో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్, కానీ ఇక్కడ ఎలక్ట్రాన్ రిలీజింగ్, ఇట్ ఈస్ ఆల్సో ఎలక్ట్రాన్ రిలీజింగ్, బట్ దిస్ ఇస్ అ స్ట్రాంగ్ రిలీజింగ్ యాజ్ కంపేర్డ్ టు దిస్. సో ఇట్ ఈస్ నాట్ ఎ బెటర్ రీజన్. మేజర్ రీజన్ ఇది కాదు, ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్, బట్ దట్ ఈస్ నాట్ మేజర్ రీజన్. సో ది ఫినైల్ గ్రూప్ ఈజ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ బై ఇండక్షన్ విచ్ స్టెబిలైజ్ ది యానియాన్ ఫార్మ్డ్ ఇన్ ది రియాక్షన్. సో ఫినైల్ గ్రూప్ ఇది -I గ్రూప్లో యాక్ట్ చేస్తుంది, దాని ద్వారా ఈ యానియాన్ స్టెబిలైజ్ అవుతుంది అని అంటున్నాడు. దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్, బట్ దట్ ఈస్ నాట్ ఏ ఎక్సలెంట్ రీజన్. అది కూడా ఒక రీజనే, కానీ ఎక్సలెంట్ రీజన్ కాదు. బెటర్ రీజన్ ఏంటి, ఇది ప్రోటాన్ డోనరే, కానీ దట్ ఈస్ నాట్ ఏ మేజర్ రీజన్. అది మేజర్ రీజన్ కాదు. మేజర్ రీజన్ ఏంటి, ఫీనాల్ ఈజ్ ఏబుల్ టు స్టెబిలైజ్ ది యానియాన్ బై రెజనెన్స్. ఫీనాల్ వన్స్ ఒకసారి ప్రోటాన్ లూజ్ అయిన తర్వాత మనకు ఫినాక్సైడ్ అయాన్ వస్తుంది. ఈ ఫినాక్సైడ్ అయాన్ అనేది రెజనెన్స్ ద్వారా స్టెబిలైజ్ అవుతుంది. దట్ ఈస్ ఎ మేజర్ రీజన్. ఇండక్షన్ ద్వారా కూడా కొంచెం స్టెబిలిటీ ఉంటుంది, కాకపోతే ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఎ మేజర్ రీజన్. ఇది కూడా కరెక్ట్ ఆప్షనే, కాకపోతే మేజర్ రెజనెన్సే. రెజనెన్స్ ద్వారానే ఎక్స్ట్రా స్టెబిలిటీ వస్తుంది. ఓకే, సో ఆన్సర్ ఇస్ డి. నౌ which is the major product of following reaction? Which is the major product of following reaction? So ఇక్కడ మనము హైడ్రోజన్ ఐడైడ్ యాడ్ చేసాం అనుకోండి, దిస్ ఈజ్ CH2 అండ్ దిస్ ఈజ్ OH. సో ఈ హైడ్రాక్సీ గ్రూప్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. సో అప్పుడు ఇక్కడ ఇది బెంజైల్ కాబట్టి వాటర్ లూజ్ అవుతుంది. వాటర్ లూజ్ అయినప్పుడు మనకి ఇక్కడ క్యాటియన్ వస్తుంది, ఇక్కడ హైడ్రాక్సైడ్. సో ఇక్కడ మనకి OH వస్తుందమ్మా, ఇక్కడ మనకు అయోడిన్ వస్తుంది. దట్ ఈస్ ది ఆన్సర్, OH అండ్ అయోడిన్. సో ఆన్సర్ ఇస్ దిస్. ఇది మోర్ రియాక్టివ్. ఈ OH కంటే ఈ OH లెస్ రియాక్టివ్. ఇది లెస్ రియాక్టివ్ ఎందుకంటే ఇక్కడ లోన్ పేర్స్ ఉన్నాయి కదా, ఈ లోన్ పేర్స్ అనేవి రెజనెన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. దట్స్ వై నో రియాక్షన్. ఇక్కడ ఇది రెజనెన్స్లో ఇన్వాల్వ్ కాదు, రెజనెన్స్లో ఇన్వాల్వ్ కాదు కాబట్టి ఈ ప్రోటాన్ అనేది ఈజీగా దీంతో రియాక్ట్ అవుతుంది. దట్ ఈస్ ది ఆన్సర్. ఇది చాలా ఈజీ కాన్సెప్ట్, మీరు చాలా ఈజీగా ప్రిడిక్ట్ చేయగలుగుతారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ అబౌట్ ది పెప్టైడ్ బాండ్? పెప్టైడ్ బాండ్కి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అంటున్నాడు. సో ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ ఫార్మింగ్ ఏ హైడ్రోజన్ బాండ్. ఎస్, దిస్ ఈస్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఫేవర్ ఓవర్ ది ట్రాన్స్ కాన్ఫిగరేషన్. నో, సిస్ అండ్ ట్రాన్స్ కాన్ఫిగరేషన్లో ట్రాన్స్ ఈజ్ మోర్ ఫేవరబుల్. ఓకే, ఇట్ ఈస్ ఎ నాన్ ప్లేనార్. నో, ఇట్ ఈస్ నాట్ ఏ నాన్ ప్లేనార్. ఓకే, సింగిల్ బాండ్ రొటేషన్ ఈజ్ పర్మిటెడ్ బిట్వీన్ నైట్రోజన్ అండ్ కార్బనైల్. సో ఈ కార్బనైల్కి నైట్రోజన్కి వాడు ఏమంటున్నాడు, సింగిల్ బాండ్ రొటేషన్ పాసిబుల్ అంటున్నాడు. ఇది జరగదమ్మా, ఎందుకంటే ఈ లోన్ పేర్ రెజనెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి మనకి ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ వస్తుంది. ఇలా డబుల్ బాండ్ ఫామ్, ఇక O-R. సో ఇది పాసిబిలిటీ. ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది, ఇక్కడ డబుల్ బాండ్ వస్తే రొటేషన్ జరగదు. కార్బన్కి నైట్రోజన్ సింగిల్ బాండ్ ఉంటేనే రొటేషన్ జరుగుతుంది. సో పెప్టైడ్లో C డబుల్ బాండ్ NHR. సో ఇది కనెక్టివిటీ ఉంటుంది చూడండి. ఇక్కడ పెప్టైడ్ అంటే కనెక్షన్ ఇలా లాంగ్ వస్తుంది. C డబుల్ బాండ్ R, C డబుల్ బాండ్ O.
దిస్ ఈజ్ ఎన్హెచ్ఆర్. ఇది సింగిల్ బాండ్ కాదమ్మా, ఇది రెజొనెన్స్ ద్వారా డబుల్ బాండ్ అవుతుంది. ఇలా అవుతుంది డబుల్ బాండ్. సో డబుల్ బాండ్ అయినప్పుడు రొటేషన్ జరగదు. రొటేషన్ జరగాలంటే సింగిల్ బాండ్ అయ్యే ఉండాలి. కాబట్టి సింగిల్ బాండ్ రొటేషన్ ఈజ్ పర్మిటెడ్ అంటున్నాడు బిట్వీన్ నైట్రోజన్ అండ్ కార్బనైల్ కార్బన్. సో ఈ కార్బన్కి నైట్రోజన్ మధ్యలో సింగిల్ బాండ్ రొటేషన్ పర్మిటెడ్ అంటున్నాడు. ఇది పర్మిషన్ ఉండదు. ఎప్పుడైతే డబుల్ బాండ్గా ఫామ్ అవుతుందో నో పర్మిషన్. పర్మిషన్ ఈజ్ నాట్ గ్రాంటెడ్. ఇట్ ఈస్ కంప్లీట్లీ నాన్ ప్లేనార్. ఇది నాన్ ప్లేనార్ అమ్మా, కానీ యాక్చువల్గా ఇది రియల్ స్ట్రక్చర్. ఇదేంటి ప్లేనార్. కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్, ది సిస్ కాన్ఫిగరేషన్ ఇస్ ఫేవరబుల్ ఓవర్ ట్రాన్స్. సిస్ ట్రాన్స్ కాంపిటీషన్ తీసుకుంటే జనరలీ సిస్ ఈస్ మోర్ ఫేవరబుల్ ఓవర్ ట్రాన్స్ అంటారు. అది కాదు. ఇప్పుడు ఈ మాలిక్యూల్ మనం తీసుకుంటే కార్బన్ నైట్రోజన్, ఇక్కడ O మైనస్, ఇది R, ఇక్కడ మనం R రాస్తాం, ఇక్కడ హైడ్రోజన్. ఇది ఫస్ట్ ప్రియారిటీ, ఇది ఫస్ట్ ప్రియారిటీ. రెండేంటి ఆపోజిట్ సైడ్. సో నౌ దిస్ ఈస్ ట్రాన్స్. ఓకే, సో టూ ఆల్కేల్స్ ఆర్ సేమ్. దిస్ ఈస్ కాన్ఫిగరేషన్ ఈజ్ మోర్ ఫేవరబుల్ over trans configuration, so that is not exist. So it is capable of forming hydrogen bonding. Yes, ఇది hydrogen bonding చాలా ఈజీగా ఫామ్ అవుతుంది. హైడ్రోజన్ ఉంది కదా, ఇది hydrogen bonding ఫామ్ అవుతుంది పెప్టైడ్. సో ఆన్సర్ ఈజ్ A. సో ఇక్కడ ఏంటంటే ఈ టూ, ఇది యాక్చువల్గా E అని రాస్తాం. టూ టాప్ ప్రియారిటీస్ ఆర్ సేమ్ సైడ్, కాబట్టి దాన్ని E రాస్తాం. రైట్. The number of protein, right, just listen. So the total number of proteinogenic amino acids in living world is total 22 ఉంటాయమ్మా. total 22 proteinogenic amino acids are available in living world. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 22 proteinogenic amino acids are present in living world. Okay, next, which of the following amino acid is a precursor of mediated of allergies and inflammations? Allergies and inflammations. Allergies, inflammations ki which is the best amino acid? That is histidine. Histidine is best. Okay, histidine is the best precursor of allergies and inflammations. This is C double bond OH. Here this is NH2. Okay, so here I can write double bond, and you can write one more. So this is attaches to one double bond. Here we can write a double bond here. Then here one more double bond you can write, and we can put one NH here. So ఇది మీరు ఇలా కూడా రాయొచ్చమ్మా. ఎనీ డైరెక్షన్ యూ కెన్ రైట్, దిస్ విల్ బి యాక్సెప్టబుల్. సో ఇక్కడ మీరు డబుల్ బాండ్ రాసి ఇక్కడ డబుల్ బాండ్ రాయొచ్చు. ఇది ఇమిడజోల్ రింగ్, ఇది ఇమిడజోల్, టోటల్ ఈజ్ హిస్టిడిన్, ఇది హిస్టిడిన్ రింగ్. సో ఇది మీకు చాలా మీడియేటర్ ఫర్ ఎలర్జీస్ అండ్ ఇన్ఫర్మేషన్స్లో హిస్టిడిన్ బాగా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. According to Beers-Lambert's law, which of the following does absorbance is not depends? Absorbance అనేది దేనిపైన డిపెండ్ కాదు. Distance that travels through the sample. Distance that the light travels through the sample. Yes, distance that the light has traveled through the sample. Okay, so ఇది డిపెండ్ అవుతుందమ్మా. Solution concentration పైన డిపెండ్ అవుతుంది. Absorbance is directly proportional to. ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు Beers-Lambert's law, in which of the following does absorbance not depends? ఏది అబ్జార్బెన్స్ పైన డిపెండ్ కాదు. సొల్యూషన్ పైన డిపెండ్ అవుతుందమ్మా, డిస్టెన్స్ ట్రావెల్ పైన డిపెండ్ అవుతుంది, మోలార్ ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్ పైన డిపెండ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ డిపెండ్స్ అపాన్ ది కలర్ పైన డిపెండ్ కాదు. సో అబ్జార్బెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్. అబ్జార్బెన్స్ ఈజ్ ఈక్వల్ టు మోలార్ ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్, లెంత్ ఆఫ్ ఏ ట్యూబ్, అండ్ వన్ మోర్ ఈజ్ కాన్సన్ట్రేషన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మోలార్, this is called absorbance, molar extension coefficient, length of a cell, concentration of sample. So absorbance అనేది
కలర్ పైన డిపెండ్ కాదమ్మా, శాంపుల్ యొక్క కలర్ పైన డిపెండ్ కాదు. ఇది ఎప్పుడు కూడా సొల్యూషన్ కాన్సన్ట్రేషన్, డిస్టెన్స్ దట్ లైట్ ట్రావెల్స్, లైట్ ఎంతసేపు ట్రావెల్ అవుతుంది దానిపైన కూడా ఇది డిపెండ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ది మోలార్ కోఎఫిషియంట్, ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్ అంటారు దాన్ని. మోలార్ ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్ పైన కూడా డిపెండ్ అవుతుంటుంది. నెక్స్ట్, సో ఇక్కడ ఇదేంటి, సేమ్ బీర్స్ లాంబర్స్ లా పైన క్వశ్చన్ ఇచ్చారమ్మా. ఏ సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ 0.010 మోల్ పర్ డెసిమీటర్ క్యూబ్ గివ్స్ అన్ అబ్జార్ప్షన్ ఆఫ్ 0.05. ఓకే, కాన్సన్ట్రేషన్ ఏమి ఇచ్చాడు, ఇనీషియల్గా 0.010 ఇచ్చారు. అబ్జార్బెన్స్ ఏమి ఇచ్చాడు, 0.5 ఇచ్చాడు. కాన్సన్ట్రేషన్ ఇన్ సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ దట్ గివ్స్ అన్ అబ్జార్బెన్స్ రీడింగ్ ఆఫ్ 0.25. సో ఇంకొక అబ్జార్బెన్స్ ఏమి ఇచ్చాడు, 0.25. అబ్జార్బెన్స్ తగ్గింది అని అంటున్నాడు, 0.5 నుంచి 0.25 వచ్చింది అంటున్నాడు. అజ్యూమ్ దట్ ది సేమ్ ఆప్టికల్ సెల్ ఈజ్ యూజ్ ఫర్ ది బోత్ రీడింగ్స్. సెల్ మాత్రం సేమే, కాకపోతే ఏమంటున్నాడు, ఏ సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ 0.010 మోల్ పర్ డెసిమీటర్ క్యూబ్ గివ్ ఎన్ అబ్జార్బెన్స్ ఆఫ్ 0.5. ఇక్కడ ఏమడుగుతున్నాడు, సెకండ్ దానికి వాట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ దట్ గివ్స్ అబ్జార్బెన్స్ ఆఫ్ 0.5 అంటే కాన్సన్ట్రేషన్ ఏంటి అని అంటున్నాడు. నెక్స్ట్ దానికి what is the concentration of next. So actually A directly proportional to C or not, so I can say A1 by C1 is equal to A2 by C2. ఈ ఫార్ములా మీరు అప్లై చేస్తే A1 ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఎంత, 0.5 by 0.010, 0.5 by 0.010 ఇంటూ ఏంటి అబ్జర్బెన్స్ సెకండ్ దానికి 0.25 by కాన్సన్ట్రేషన్. సో ఓవరాల్గా కాన్సన్ట్రేషన్ ఏం రాస్తారమ్మా, కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు 0.25 into then followed by 0.010 by that is 0.5. So 5 into this, 5 into this. So here you will get 5. So most probably 0.5 into 0.010, 0.5 right, 0.5010. So ikkada meeku 0.00 ఇక్కడ 0 and this is 50. This is the answer, మోల్ పర్ డెసిమీటర్ క్యూబ్. ఇది రాదమ్మా, ఇది వస్తుంది మోల్ పర్ డెసిమీటర్ క్యూబ్. ఆన్సర్ ఈస్ 4. సో దిస్ ఈస్ మోల్ పర్ డెసిమీటర్ క్యూబ్. కాన్సన్ట్రేషన్ రిమైన్స్ సేమ్. ఇది బీర్స్ లాంబర్స్ లా బేస్ చేసుకొని మనం రాస్తామమ్మా. అబ్జర్బెంట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్, అబ్జర్బెన్స్ ఈజ్ ఈక్వల్ టు మోలార్ ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్, లెంత్ ఆఫ్ ఎ సెల్, then followed by concentration of a sample. ఇప్పుడు ఏమన్నాడు, అబ్జార్బెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్. సో సెల్ ఒకవేళ సేమ్ సెల్ ఉందనుకోండి, అప్పుడు అబ్జార్బెన్స్ కాన్సన్ట్రేషన్ చేంజ్ అవుతే వాటి కాన్సన్ట్రేషన్ ఏంటి అని అడిగాడు. అంటే 2 ఎక్స్పెరిమెంట్స్ ఒకటేసారి చేసి ఫస్ట్ మీకేంటి కాన్సన్ట్రేషన్ ఇంత ఇచ్చేసి అబ్జార్బెన్స్ ఇంత అంటున్నాడు. కాన్సన్ట్రేషన్ ఇంత ఇచ్చాడమ్మా, అబ్జార్బెన్స్ ఇంత అంటున్నాడు. ఒకవేళ అబ్జార్బెన్స్ ఇంత ఉంటే కాన్సన్ట్రేషన్ ఎంత అని అడిగాడు. That is 0.0050 mole per decimeter cube. Next, which of the following bands would show the strongest absorption in IR? ఏది IR లో strongest absorption ఉంటుంది, ఆక్సిజన్ హైడ్రోజన్ అమ్మ. ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎక్కువ ఏది ఉంటే దానికి స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది, ఆక్సిజన్ హైడ్రోజన్. Next, which of the following transition is the highest energy transition? Okay, highest energy transition is sigma to sigma star. That is sigma to sigma star. Okay, transition order sigma to sigma star is greater than n to sigma star tarvata. So pi to pi star. Pi to pi star, then followed by n to pi star. Sigma to sigma star having a highest energy transition. Sigma to sigma star, n to sigma star, pi to pi star and n to pi star. Especially రెండు కూడా మీకు కార్మిల్ కాంపౌండ్స్లో వస్తుంది. pi to pi star మీకు ఇన్ ద రేంజ్ ఆఫ్ 170-180 వస్తుందమ్మా, ఇది 280లో వస్తుంది. 170 to 180 అంటే lower wavelength and this is higher wavelength. Higher wavelength ante less energy, lower wavelength ante high energy. So that is sigma to sigma star.
నెక్స్ట్ సో ఇక్కడ మీరు తీసుకుంటే వాట్ ఈస్ ది లాంబ్డా మ్యాక్స్ ఆఫ్ ఫాలోయింగ్ కాంపౌండ్ యూజ్ ది ప్రొవైడెడ్ పారామీటర్స్ ఫర్ ది క్యాలిక్యులేషన్. ట్రాన్సాడల్ బేస్ వాల్యూ, సిసాడల్ బేస్ వాల్యూ, ఆల్కేల్ గ్రూప్ +5, ఎక్సో సైకిల్ +5, ఎక్స్టెండెడ్ కాంజుగేషన్, ఎవ్రీథింగ్ ఈస్ గివెన్. బట్ ఇక్కడ చూడండి, ఇవి కాంజుగేట్ డైన్ కదా, కాంజుగేట్ డైన్ ఈ రెండు కూడా సిసాయిడల్. సిసాయిడల్ అంటే ఇది తీసుకోవాలి, సిసాయిడల్ వాల్యూ ఎంతమ్మా 253. ఇది ట్రాన్సాయిడల్ కాదు, సిసాయిడల్. అండ్ ఇక్కడ చూడండి, ఇవి రింగ్ రెసిడ్యూస్ అంటారు. 1 2 3 4 డబుల్ బాండ్కి ఇవన్నీ కూడా రింగ్ రెసిడ్యూ. డబుల్ బాండ్కి అటాచ్ అయిన కార్బన్ రింగ్ రెసిడ్యూ ఆర్ ఆల్కైల్. దీని రింగ్ రెసిడ్యూ లేదా ఆల్కైల్ +5 వాల్యూ తీసుకోవాలి. అంటే 1 2 3 4. సో 4 ఆల్కైల్స్ కింద తీసుకోవాలి లేదా రింగ్ రెసిడ్యూ కింద తీసుకోవాలి. సో 4 × 5, 4 ఆల్కైల్ అంటే 4 × 5, సో దట్ ఈస్ 20. ఇక్కడ మీకు ఇక్కడ 20 వచ్చేస్తుంది, 20 నానోమీటర్స్. తర్వాత ఏంటమ్మా, ఈ రింగ్కి చూడండి, ఈ రింగ్కి తీసుకుంటే ఈ డబుల్ బాండ్ అవుట్ సైడ్ ఉంది కదా, ఈ రింగ్కి తీసుకుంటే ఈ డబుల్ బాండ్ అవుట్ సైడ్ ఉంది. సో ఈ రింగ్కి ఈ 2 డబుల్ బాండ్స్ ఏంటంటే ఎక్సో డబుల్ బాండ్స్ అనమాట. ఎవ్రీ ఎక్సో డబుల్ బాండ్ 5 తీసుకోవాలి. 2 ఎక్సో డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 × ఎక్సో డబుల్ బాండ్స్ అని తీసుకుంటున్నాను. 2 × ఎక్సో అంటే ఎంత వస్తుంది, 10 నానోమీటర్స్. సో ఎనీ అదర్ ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ లేదు. మోర్ దెన్ 2 డబుల్ బాండ్స్ ఉంటే ఎక్స్టెండెడ్ కాంజుగేషన్. దీంట్లో ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ లేదు. ఒక సిసాయిడల్, 4 ఆల్కైల్స్, 1 2 3 4 ఆల్కైల్స్, తర్వాత 2 ఎక్సో డబుల్ బాండ్స్. టోటల్ దిస్ ఇస్ వాల్యూ. సో ఇక్కడ మీకు 3 5 6 7 8 అండ్ దిస్ ఈస్ 2. సో 283 నానోమీటర్స్. ఆన్సర్ ఈస్ 283 నానోమీటర్స్. Next, what is the multiplicity expected in the following order HNMR spectrum of the hydrogen atom marked by a star in the following? Okay, so what is the multiplicity అని అడుగుతున్నాడు. ఎస్పెషల్లీ ది కార్బన్ విచ్ ఈజ్ ఆస్ట్రిక్. సో ఈ కార్బన్ యొక్క మల్టిప్లిసిటీ తెలియాలంటే అడ్జసెంట్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి మనం అప్లై చేయాలి, n+1 రూల్. ఈ కార్బన్కి అడ్జసెంట్లో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయో అవి నాన్ ఈక్వలెంట్ ఉండాలి. ఇప్పుడు ఈ కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్స్ ఈ కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్స్ సేమ్ కాదు. సో ఇక్కడ అన్ఈక్వలెంట్ హైడ్రోజన్స్ ఎన్ని రాయాలి. ఈ కార్బన్కి అడ్జసెంట్లో ఈ కార్బన్ పైన 3 అన్ఈక్వలెంట్ హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 3+1 అంటే 4 అంటే ఏం చేస్తాం మనం, క్వార్టెట్. దీన్ని క్వార్టెట్ అంటాం. ఆన్సర్ ఈజ్ 4. దిస్ ఈజ్ క్వార్టెట్. ఓకే, మల్టిప్లిసిటీ ఈజ్ ఈక్వల్ టు n+1. ఇక్కడ n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ నాన్ ఈక్వలెంట్ హైడ్రోజన్స్. ఓకే, ఈ కార్బన్ పైన హైడ్రోజన్స్ ఉన్నాయా, లేవు కదా, కాబట్టి ఈ కార్బన్ హైడ్రోజన్స్ ఓన్లీ రైట్ సైడ్తో మాత్రమే కపుల్ అవుతాయి. దట్ ఈజ్ క్వార్టెట్. Next, a series of 3 colored plates are equal thickness. Okay, so ఇది equal thickness amma, placed in a light beam. So first statement జరగండి. A series of 3 colored glass plates of equal thickness are placed in a light beam. ఒక లైట్ బీమ్కి దీనికి సిరీస్గా పెట్టారు, ఇలా సిరీస్గా పెట్టారు అంటున్నారు. ఓకే, ఈచ్ షీట్ అబ్జార్బ్స్ 1/4 ఆఫ్ లైట్. ఓకే, ఇది 1/4 ఆఫ్ లైట్, ఇది 1/4 ఆఫ్ లైట్, 1/4 ఆఫ్ లైట్ అబ్జార్బ్ చేసుకుంటుంది అని అంటున్నాడు. ఈచ్ షీట్ ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ అపాన్ ఇట్ విచ్ ఈస్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ట్రాన్స్మిటెడ్ బై ది థర్డ్ ప్లేట్ ఈస్. ఓకే, ఏ సిరీస్ ఆఫ్ 3 colored glass plates of equal thickness are placed in a light. Each sheet absorbs 1/4 of light. ప్రతి షీట్ కూడా 1/4 ఆఫ్ లైట్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ మనం 100 అనుకుంటే, సో ఇక్కడ 1/4 ఏంటి, 25 అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇక్కడ ఎంత ఎమిట్ అవుతుందమ్మా, 75% ఎమిట్ అవుతుంది. 75% ఎమిట్ అవుతుంది. ఈ 75%లో మళ్ళీ 1/4 అబ్జార్బ్ చేసుకోవాలి, మళ్ళీ రేడియేషన్ ఎమిట్ కావాలి. ఎమిట్ అయిన రేడియేషన్ మళ్ళీ 1/4 తీసుకోవాలి, మళ్ళీ ఎమిట్ చేసుకోవాలి. సో ఫైనల్గా ఎంత ఎమిట్ అవుతుంది అని అంటున్నాడు. దట్ ఈస్ ద క్వశ్చన్. ఈ 75%లో 1/4, మళ్ళీ ఇక్కడ ఎమిట్ అయిన రేడియేషన్లో మళ్ళీ 1/4 కన్స్యూమ్ చేసుకుంటే వాట్ ఈస్ దిస్. సో ఈజీగా చెప్పేయచ్చు 42.19. ఎందుకంటే ఫస్ట్ దాంట్లోకి నుంచి ఎంత ట్రాన్స్మిట్ అవుతుంది, 75%. ఓకే, సో సెకండ్ తీసుకునేసరికి అరౌండ్ 55-56 అలా వచ్చేస్తుంది. కాబట్టి సెకండ్కి ఇది వస్తుంది. థర్డ్ దగ్గరికి వచ్చేసరికి 42 వస్తుంది. సో డెఫినెట్లీ వెరీ ఈజీ టు క్యాలిక్యులేట్ 42.19. సో 3 గ్లాస్ ప్లేట్స్ ఏంటంటే ఈక్వల్ థిక్నెస్ ఉన్నాయి.
ఒక లైట్ రేడియేషన్ అనేది పాస్ అవుతే ప్రతిది కూడా 1/4తో కన్జ్యూమ్ చేసుకుంటుంది ఆ లైట్ ఇన్సిడెంట్లో అంటున్నాడు. అంటే దీంట్లోకించి 25 తీసేస్తే 75 బయటకు వస్తుంది. ఆ 75లోకించి మళ్ళీ 25 తీసేయాలి, మళ్ళీ కొంచెం బయటకు వస్తుంది. అందులోకించి 25 తీస్తే 42.19 వస్తుంది. దట్ ఈస్ వెరీ ఈజీ. ఫస్ట్ దాంట్లోకించి 75 బయటకు వచ్చిందంటే రిమైనింగ్ 56 and 42. దట్ ఈస్ ది ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ సి. Now, which of the following reacts by even mechanism in ethanol most readily? Okay, so most readily ethanol దేంతో పార్టిసిపేట్ చేస్తుందని అంటున్నాడు. సో యాక్చువల్లీ ఇది CS3 టేకెన్ 3 times అమ్మా. ఎందుకంటే ఇక్కడ మీకు మీరు గమనిస్తే ఇక్కడ CS3 టేకెన్ 2 times CBr అని ఇచ్చాడు. యాక్చువల్లీ ఒకవేళ మీరు దీన్ని ఎలాబరేట్ చేస్తే 2 CS3 రాసి బ్రోమిన్ రాశాను అనుకోండి, హైడ్రోజన్ వ్యాలెన్సీ ఉండదు ఇక్కడ, అంటే కార్బన్ వ్యాలెన్సీ ఒకటి తగ్గిపోతుంది. కాబట్టి డెఫినెట్గా ఇది హైడ్రోజన్ రాయాలి. లేదు హైడ్రోజన్ రాయకుండా ఉండాలంటే ఒక మిథైల్ రాయాలి ఇక్కడ మనం. కానీ ఇక్కడ ఏంటి, వాడు హైడ్రోజన్ ఇవ్వలేదు, CS3 టేకెన్ ట్వైస్ ఇచ్చాడు. కాబట్టి ఇది CS3 కాదమ్మా, జస్ట్ మేక్ ఏ కరెక్షన్, ఇది CS3. సో ఇఫ్ ఐ టేక్ పొటాషియం హైడ్రాక్సైడ్, ఓకే, పొటాషియం హైడ్రాక్సైడ్ ఆక్వస్ తీసుకుంటే SN1, ఆల్కహాలిక్ తీసుకుంటే E1లో ఏమవుతుందంటే ఫస్ట్ ఒక టెరిషరీ ఆల్కైల్ హాలైడ్ మనం తీసుకుని దాంట్లోకించి బ్రోమిన్ రిమూవ్ చేసామనుకోండి, మనకేమొస్తుంది, కార్బోకేటయాన్. ఈ కార్బోకేటయాన్కించి మనం ఒలిఫిన్ వస్తుంది. సో టెరిషరీ ఈజ్ మోర్ ప్రిఫర్డ్ ఓవర్ సెకండరీ దెన్ ప్రైమరీ ఇన్ E1 రియాక్షన్. సో ఆన్సర్ ఈజ్ 1. E1 మెకానిజంలో బెస్ట్ ఏంటి, టెరిషరీ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఇథనాల్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ మెయిన్ ప్రోడక్ట్ ఇన్ ఫాలోయింగ్ రియాక్షన్? ఇందులో మెయిన్ ప్రోడక్ట్ ఏంటి అని అంటున్నాడు. ఫస్ట్ ఏంటంటే ఈ NaOMe తీసుకున్నప్పుడు ఈ హైడ్రోజన్ బ్రోమిన్ రెండు కూడా యాంటీలో ఉండాలి. సో యాంటీలో ఉండాలంటే ఫస్ట్ ఏంటి, ఇక్కడ హైడ్రోజన్ ఉండాలి, ఇక్కడ బ్రోమిన్ ఉండాలి. అంటే ఫస్ట్ ఈ విధంగా మనం రొటేట్ చేసుకోవాలి. ఈ బ్రోమిన్ ఇక్కడ మనం రొటేట్ చేసామనుకోండి, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ మిథైల్ థిక్ లైన్లో వస్తుంది. ఓకే, ఈ హైడ్రోజన్ ఇక్కడ మనం తీసుకుంటే సో ఇక్కడ మనకు మిథైల్ డాటర్ లైన్ అండ్ ఇది ఇథైల్ అనేది థిక్ లైన్లో వస్తుంది, CH2OH. ఇది ఇలా రొటేట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా హైడ్రోజన్ బ్రోమిన్ యాంటీలో ఉండాలి. ఈ హైడ్రోజన్ బ్రోమిన్ యాంటీలో ఉండాలి. ఇక్కడ సిస్ ఉంది, దాన్ని మనం రొటేట్ చేసుకుని యాంటీలో క్రియేట్ చేయాలి. చూడండి, దిస్ బ్రోమిన్ హైడ్రోజన్ గెట్ సపరేటెడ్ బై 180 degree. సో వాట్ ఈస్ అవర్ రియేజెంట్? రియేజెంట్ ఈస్ NaOMe. ఈ NaOMe ఇలా అటాక్ చేసి ఈ బ్రోమిన్ ఇలా రిమూవ్ చేస్తుంది. అండ్ ఫైనలీ యూ మే గెట్ ఏ డబుల్ బాండ్. మిథైల్ చూడండి, ఈ మిథైల్ రెండు ఆపోజిట్లో ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఏంటి, ఈ 2 మిథైల్స్ ఆపోజిట్ రాయండి. అండ్ ఇయర్ ఈ మిథైల్ దగ్గర అడ్జసెంట్లో CH2OH ఉంది. దిస్ ఈజ్ ది ఆన్సర్. 2 మిథైల్స్ ఆపోజిట్ ఉంది కదా, అదే ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. 2 మిథైల్స్ ఆర్ ఆపోజిట్ ఇన్ యువర్ ఫైనల్ ఆన్సర్. చూడండి, 2 మిథైల్స్ సేమ్ సైడ్లో ఉంది, ఇది ఆన్సర్ కాదు. 2 మిథైల్స్ ఆపోజిట్ ఉంది, ఇది పాసిబుల్. ఇక్కడ చూడండి, వీ కాంట్ రైట్, అంటే ఇక్కడ నుంచి రిమూవ్ చేశాడు, ఇక్కడ నుంచి రిమూవ్ చేయకూడదు. ఎందుకంటే వీ నీడ్ టు ఫాలో Sedgwick రూల్. అకార్డింగ్ టు Sedgwick రూల్ వీ నీడ్ టు గెట్ ఏ డబుల్ బాండ్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్. డబుల్ బాండ్కి ఖచ్చితంగా మోర్ నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్ ఉండే విధంగా తీసుకోవాలి. ఇక్కడ ఎన్ని సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఈ డబుల్ బాండ్కి? 1, 2, 3. కానీ ఇక్కడ చూడండి, ఈ డబుల్ బాండ్కి ఓన్లీ 2 సబ్స్టిట్యూషన్, ఒక సబ్స్టిట్యూషన్ మాత్రమే ఉంది. ఇక్కడ 1, 2, 3, ఇక్కడ ఓన్లీ 1, ఇక్కడ చూడండి ఓన్లీ 1. కాబట్టి డెఫినెట్లీ ఈ 2 ఆప్షన్స్ రాంగ్. సో డెఫినెట్లీ ఆన్సర్ ఇస్ బి. సో ఇది కొంచెం స్టీరియోకెమిస్ట్రీ పైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే అటెంప్ట్ చేయగలుగుతారమ్మా. ఫస్ట్ ఏంటంటే ఈ బ్రోమిన్ ఉంది కదా, ఈ బ్రోమిన్లో ఎబో ది ప్లేన్ అనమాట, హైడ్రోజన్ బ్యాక్ సైడ్ ఉంది. ఇది మనం ఇన్ ప్లేన్లో రొటేట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ హైడ్రోజన్ కూడా ఇన్ ప్లేన్లో ఇలా రొటేట్ చేసుకున్న తర్వాత ఈ బ్రోమిన్ ఈ హైడ్రోజన్ రెండు యాంటీలో ఉండాలి ఎలిమినేషన్ రియాక్షన్లో. యాంటీ అంటే ఏంటి, 180 degree సపరేషన్ ఉండాలి. అంటే 180 degree అంటే ఇలా అనమాట, ఫ్రంట్ కార్బన్ దగ్గర బ్రోమిన్, బ్యాక్ కార్బన్ దగ్గర హైడ్రోజన్, ఎప్పుడు కూడా 180 యాంగిల్ సపరేట్ అయి ఉండాలి. అప్పుడు ఏంటి, మనం ఉపయోగించేటువంటి బేస్ ఏం చేస్తుంది, ప్రోటాన్ని ఈ బ్రోమిని ఇలా రిమూవ్ చేస్తుంది. ఓకే, కాబట్టి యువర్ ఆన్సర్ ఈస్ 2 మిథైల్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సో ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్, ఏ ట్రైగ్లిసరైడ్ కంటైన్స్ లారిక్ యాసిడ్. రైట్. A triglyceride contains lauric acid, linoleic acid and palmitoleic acid. How many moles of hydrogens are required for the following? Okay, so దీంట్లో 0 డబుల్ బాండ్స్ ఉంటాయమ్మా,
దీంట్లో లినోలిక్ యాసిడ్ 3 డబుల్ బాండ్స్ ఉంటాయి, దీంట్లో 1 డబుల్ బాండ్ ఉంటుంది. ఓకే, టోటల్ 3 + 1. సో 0, 3 + 1 టోటల్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఆర్ 4. 4 డబుల్ బాండ్స్ అంటే 4 హైడ్రోజన్స్ మాలిక్యూల్ కావాలి 4 డబుల్ బాండ్స్కి. 4 డబుల్ బాండ్స్ అంటే ఆన్సర్ ఈస్ 4. ఓకే, లారిక్ యాసిడ్. లారిక్ యాసిడ్లో మీరు తీసుకుంటే 12 కార్బన్స్ ఉంటాయి. 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 లారిక్ యాసిడ్. ఓకే, సో లినోలిక్ యాసిడ్. లినోలిక్ యాసిడ్లో 18 కార్బన్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 ఇది 9 10 11 12 13 14 15 ఇలా తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ఇందులో 18 కార్బన్స్ ఉంటాయమ్మా, దీంట్లో 12 కార్బన్స్ ఉంటాయి లినోలిక్ యాసిడ్లో. పాల్మిటోలిక్ యాసిడ్, ఇందులో 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి కదా, పాల్మిటోలిక్ యాసిడ్. సో పాల్మిటోలిక్ యాసిడ్లో 16 ఉంటాయి. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఇందులో ఒకే డబుల్ బాండ్ ఉంది, ఇందులో 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి, ఇందులో డబుల్ బాండ్ లేదు. ఇది మీ ఫస్ట్ మాలిక్యూల్ అనమాట, లారిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్. దెన్ దిస్ ఈస్ యువర్ పాల్మిటోలిక్ యాసిడ్. సో టోటల్ ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి? 4. ఇందులో 3, ఇందులో 1, ఇందులో లేవు. కాబట్టి ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఆర్ 4. కాబట్టి 4 హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఆర్ రిక్వైర్డ్. దట్ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్, ది కీ ఎంజైమ్ ఇన్ రెగ్యులేటరీ ఫ్యాటీ యాసిడ్స్ synthesis is. Okay, so what is the key enzyme in regulation of fatty acid synthesis is? So acetyl coenzyme carboxylase. It's a easy question. Acetyl coenzyme fatty acids is a common combination used over here. Acetyl CoA carboxylate, this is the common enzyme. It is regulation for the fatty acid synthesis. Okay, so that is almost all end of your paper. So thank you and all the best for listening this class. Okay, so hope you people understand each and every question completely we discussed in this particular video. All questions are completely explained with a complete analysis on the stereochemistry of the molecule. At the same way, it is also an evidence from the previous sources. Okay, I think you understood this. If you not understood, just keep listening the topic once and twice, and after listening the topic you can understand this type of questions. మీరు కాన్సెప్ట్ తెలియకుండా ఇలాంటి క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలంటే అంత ఈజీ కాదమ్మా. సో మీరు చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫస్ట్ మీరు కాన్సెప్ట్ బాగా చదవాలి, వాటి షార్ట్ నోట్స్ రాసుకున్న తర్వాత వాటిపైన అప్లికేషన్స్ చేయాలి. అప్పుడు మాత్రమే అన్ని కాన్సెప్ట్స్ పైన మీరు ఎట్ ఏ టైం క్వశ్చన్స్ చేయగలుగుతారు. లేదు అంటే ఒక కాన్సెప్ట్ చదివిన తర్వాత దాన్ని మీరు ఇగ్నోర్ చేసి నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్ళారనుకోండి, ఎట్ ఏ టైం అటెంప్ట్ చేయడం అంత ఈజీ కాదు. సో అవుట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్స్లో మీరు అన్నిట్లలో మీరు చాలా బాగా గమనిస్తే మీకు ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా స్టీరియోకెమిస్ట్రీకి లింక్ ఉందమ్మా. స్టీరియోకెమిస్ట్రీకి లింక్ ఉన్నటువంటి ఏరియాస్ ఇవన్నీ కూడా. కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ పైన మీరు మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు వర్కౌట్ చేయాలని అనుకున్నారు అనుకోండి, డెఫినెట్లీ మీరు స్టీరియోకెమిస్ట్రీ పైన వర్కౌట్ చేయాలి. ఓకే, బేసిక్స్ పైన గ్రిప్ ఉండాలి. స్టీరియోకెమిస్ట్రీ పైన మీకు గ్రిప్ ఉంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్వశ్చన్స్ అన్ని చాప్టర్స్ గురించి మీరు చేయగలుగుతారు. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. మీరందరూ కూడా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ అని కూడా మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. ఎగ్జామినేషన్స్ వరకు కూడా టాపిక్ వైజ్ కూడా మేము చేయాలని అనుకుంటున్నాము. ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఈవెన్ టాపిక్ వైజ్ షార్ట్గా స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా, ఎగ్జామినేషన్స్కి హెల్ప్ అయ్యే విధంగా కొన్ని వీడియోస్ కూడా మేము చేస్తాం. దానికి మీరు చేయాల్సిందల్లా వీడియోస్ని మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. సో దట్ ఇట్ విల్ గివ్ సమ్ బూస్ట్ ఫర్ అస్ టు మేక్ సచ్ కైండ్ ఆఫ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.